అస్మద్గురుభ్యో నమః. భగవద్విషయం 6వ పదిలో 4వ తిరువాయిమొഴി. కురవై ఆయిచ్చేరోడు కోర్చదుం. కృష్ణావతార చేష్టితాలని అనుభవిస్తున్నారు ఆళ్వార్లు. అందులో ఈ తిరువాయిమొഴിలో 9వ పాటు 9వ పాసురం. கலக்கையேழ் கடலேழ் மலை உலகேழும் கஜியக்கடாய் உலகத்தேரு கொடு சென்ன மாயமும் உட்பட மத்தும்பல வலக்கையாழி இடக்கை செங்கம் இவையுடை மால் வண்டனை மலக்குணாவுடையேற்கு மாறுளதோ இம்மண்ணின் மிசையே. 7 கடல் 7 సముద్రాలు, 7 మలై 7 కులపర్వతాలు, 7 ఉలగం 7 లోకాలు, కలక్క ఒక తీరుగా, కజియా వెనుకబడేటట్టుగా, కడాయ్ నడిపించి, తేరుకొడు రథముతో కూడా, ఉలక్క శాంతముగా, చంద్రమాయము పోయిన ఆశ్చర్యాన్ని, ఉట్పడ మత్తుంబల ఇవి మొదలుగా కలిగినటువంటి అనేక విధాలైన వ్యాపారాలని, ఉట్పడ మత్తుంబల వలక్కై ఆశి ఎడక్కై శంగం ఇవై ఉడై మాల్వన్ననై. కుడి చేతిలో సుదర్శనాన్ని, ఎడమ చేతిలో శ్రీ పాంచజన్యాన్ని, వీనిని కలిగినటువంటి శ్యామమైన కాంతి గల శ్రీకృష్ణుణ్ణి మలక్కున్నావుడయేర్కు ఆనందింపించుచున్న నాలిక కల నాకు. అలాంటి కన్నపిరాన్ని ఆనందింపచేసేటువంటి నాలుక కలిగిన వాడిని నేను అని చెప్తున్నారు ఆళ్వార్లు. మలక్కున్నావుడయేర్కు ఈ మణ్ణిన్మిసై మారులదో, ఈ భూలోకంలో ఇంకా ఎదురైన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటున్నారు ఆళ్వార్లు ఈ పాసనంలో. తాత్పర్యం: వైదిక బ్రాహ్మణుని కొరకు తేరు మీద నెక్కుకొని ఈ లీలా విభూతిని దాటిపోయి పరమపదంలో ఆ బ్రాహ్మణ పుత్రుల్ని తెచ్చినటువంటి ఆ కన్నయ్యని స్తోత్రం చేస్తున్నాను కదా, నాకు ఇంకా సమానులు ఎవరూ లేరు అంటున్నారు ఆళ్వారు. ఆరాయిరప్పడి కలక్క వైదిక పుత్ర ఆనయనార్థమాగ యజుందరుളിగిరపడియ ఇక్కండు ప్రీతి అతిశయుత్తాలే చేతన సమస్త వస్తుక్కడం சுவிதமாம்படி சர்வலோகங்களையும் கழியா அநாயசேன திருத்தேரை திருநாட்டிலே செல்ல கடாவிய అరుడిన ఆశ్చర్యం ఉట్పడ మత్తుముళ్ళ సర్వదివ్య చేష్టితంగళయ్యం. వైదిక పుత్రులను తీసుకురావటం కోసమని వేంచేసిన ప్రకారాన్ని సేవించి ఆ ప్రీతి అతిశయంతో చేతన అచేతన సమస్త వస్తువులన్నింటినీ కూడా క్షోభించేటట్లుగా ఈ లోకాలన్నిటినీ దాటి అనాయాసంగా తన యొక్క రథాన్ని పరమపదం వరకు తీసుకువెళ్ళగలిగినటువంటి ఆశ్చర్యకర చేష్టితాలు కలిగినటువంటి ఆ స్వామి యొక్క చేష్టితాలని ఉట్పడ మత్తుముళ్ళ సర్వదివ్య, ఆయన యొక్క ఉట్పడ ఇలాంటి అనేక విధాలైనటువంటి చేష్టితాలు కలిగినటువంటి ఆ స్వామి ఏమిటి ఆయన స్వభావం? ఆశ్రిత వాత్సల్యేక స్వభావనాగయ్యాలే తద్విరోధి నిరసనార్థమాగా శంఖచక్రాది సర్వదివ్య ఆయుధంగలయం ఏందిక్కొండురిక్కిర అటగయం. ఆయనకి ఆశ్రిత వాత్సల్యం అనే స్వభావం కలిగిన వాడు కదా. ఆశ్రిత వాత్సల్యాన్ని ఎలా చూపిస్తాడండి మనకి? మరి ఆశ్రితుల మీద ఆశ్రితుల విషయంలో ఉన్న ప్రేమ మనకు ఎలా తెలుస్తుందంటే, అదిగో వాళ్ళ యొక్క విరోధుల్ని నిరసింపచేయటం కోసమని శంఖచక్రాది ఆయుధాలను ధరించి ఉన్నాడు కదండి. అది ఆ శంఖచక్రాది ఆయుధాలు ఆశ్రితుల యొక్క విరోధుల్ని నిరసించడం కోసమని ఒకటి. రెండవది, అలాంటి శంఖచక్రాలు ధరించి ఉన్నటువంటి ఆ రూపాన్ని, ఆ సౌందర్యంతో మనల్ని స్వాధీనపరుచుకునేటువంటి, అవి అందం కోసము, ఆశ్రిత విరోధి నిరసనం కోసం, రెండిటి కోసం కూడా. అలాంటి ఎంబెరుమానయ్యం కూడా వీడు అజి కుంబడి సెక్కుయినియ సెంసొల్లాలే ఏత్తప్పెత్తో ఎన్నోడు ఒప్పారు వలరో ఇందలో కత్తిల్ ఎంగిరార్. అలాంటి ఆ సర్వేశ్వరుని కూడా వీడు అజిక్కుంబడి పరమపదంలో ఈడుపడేటట్లుగా
అధికమని శైథిల్యం పొందేటట్టుగా ఆయన కూడా ఆడవాళ్ళు పాడినటువంటి పాటలు విని ఎంత బాగున్నాయని ఆయన పరవశించిపోతూ ఉంటాడు. అలానే చెవిక్కినే చెంచొల్లాలే ఏత్త పెద్ద ఎన్నోడు, అదే నేను పాడాను కదా చెవిక్కినే చెంచొల్, ఆయన చెవులకి ఇంపుగా వినిపించేటట్లుగా చక్కని పలుకులతోటి పాడినటువంటి ఈ తిరువాయముడి చేత ఇలాంటి పలుకుల చేత స్తోత్రం చేయటానికి పొందినటువంటి ఎన్నోడు ఒప్పారులరో, నాతోటి సమానులు ఎవరైనా ఉన్నారా? ఇంత లోకத்தில் ఎన్గిరారు, ఈ లోకంలో నాతో సమానులు ఎవరైనా ఉన్నారా? ఎలాంటి పాటలు పాడుతున్నాను అంటే వైదిక పుత్రుడని తీసుకురావటం కోసమని ఈ లోకమంతా క్షోభించేటట్లుగా రథం వేసుకొని బయలుదేరి ఆ రథాన్ని నేరుగా పరమపదంలోకి చొచ్చుకొని పోయేలాగా చేసినటువంటి ఆశ్చర్యకర చేష్టితాలు కలిగినటువంటి ఆ స్వామి ఆశ్రితుల యొక్క విరోధుని నిరసింపచేయటం కోసమని శంఖచక్రాలు ధరించినటువంటి స్వామి, అలాంటి ఆ స్వామిని కూడా నీరయ్యేటట్లుగా చేయగలిగినటువంటి పాసురాలతోటి నా చేత స్తోత్రం చేయబడినటువంటి ఆ స్వామిని చేశాను కదా. పాసురాలతో స్తోత్రం చేయగలిగినటువంటి నాకు ఈ లోకంలో ఎవరైనా సమానుడు ఉన్నారా? ఇంకా ఒప్పారు ఉలరో ఇందులోకத்தில், నాతో అలాంటి నాతోటి ఎవరైనా సమానులు ఉన్నారా అంటున్నారు ఆళ్వారు. పన్నీరాయపడి అనంతరం పరత్వ అసాధారణ చిహ్నయుక్త నానా కృష్ణనుடைய వైదిక புத்திர ஆனையின பிரமுகமான அதிமானுஷ சேஷ்டிதங்களை ஸ்துதிக்கும் நாவையுடைய எனக்கு இப்பூமியில் எதிரு ఆవారారు ఎన్గిరారు. పరత్వము కలిగినటువంటి వాడు, పరత్వ చిహ్నాలు కలిగినటువంటి, అంటే పరత్వ చిహ్నాలు ఏమిటి? శంఖచక్రాది ఆయుధాలు కలిగి ఉండటం పరత్వ చిహ్నాలు కదా. అలాంటి పరత్వ చిహ్నాలతోటి కూడుకున్న కృష్ణనుడయ అలాంటి కన్నపిరాని యొక్క వైదిక పుత్రుల్ని తీసుకురావటం మొదలైనటువంటి అతిమానుష చేష్టితాలని స్తోత్రం చేయగలిగినటువంటి నాలుక కలిగినటువంటి నాకు ఈ భూమి ఎదురావాలి, ఈ భూమండలంలో నాకెవరండి ఎదురింకా అంటున్నారు ఆళ్వార్లు. ఎలా తీసుకొచ్చాట వాళ్ళని? ఏజు కడల్ ఏజు మలై ఏజు ఉలగం కలక్క, ఏజు కడలయ్యం 7 సప్త సముద్రాలని, 7 మలయ్యం 7 కులపర్వతాలని, 7 లోకత్తయ్యం 7 లోకాలని, జలస్థల విభాగం తెలియాదపడి పొరుందుంబడియాగా, ఇది జలము ఇది స్థలము అనేటువంటి విభాగం తెలియనట్లుగా, అంటే ఒకే రీతిగా రథాన్ని నడిపించేశాడనమాట. అండగా పాలతుక్కు అవ్వరుగే పోంబడియాగా, ఈ అండాల కంటే కూడా అవతలకి వెళ్ళేటట్లుగా నడిపించి కారణమాన అవ్యక్త పర్యంతమాగ కార్యైక దేశమాన తేరైకొండు, కారణమైనటువంటి అవ్యక్తం వరకు కూడా కారణము కార్యం కదా. కారణం అంటే ప్రళయకాలంలో అన్నిటినీ తనలో ఉంచుకునేటువంటి వాడు, కార్యం అంటే ప్రళయకాలం అయిపోగానే వీటన్నిటినీ మళ్ళా బయటికి తీసుకొచ్చి మనకు కనబడేలాగా ఉంచేటువంటి వాడు. ఏం చేశాడు ఇప్పుడు ఈయన? కారణత్వం అవ్యయం వరకు కూడా, ఎక్కడికి కారణమైనటువంటి అవ్యక్తం వరకు కూడా తను చేసినటువంటి ఈ సృష్టిలోని కార్యమైనటువంటి ఒక రథాన్ని తీసుకొని వెళ్ళాడు. అంటే కారణంలోకి కార్యాన్ని కూడా తీసుకువెళ్ళాడనమాట. అది ఈయన యొక్క గొప్పతనం. కార్యేక దేశమా తేరేకొండు, ఈ కార్యం తను చేసినటువంటి సృష్టిలో ఒకటైనటువంటి ఈ రథాన్ని తీసుకొని వెళ్ళి ముడి చంద ఆశ్చర్యము, అలా తీసుకువెళ్ళగలిగినటువంటి ఒక ఆశ్చర్యం. మొదలాగ మొత్తం వైదిక పుత్రగలడయ శరీర ఆనయన అవిలంబాగమన రూపమాన ఫల చేష్టితంగళయ్యం. వైదిక పుత్రుల యొక్క శరీరంతో అంటే ఏ శరీరంతో వెళ్ళిపోయారో అదే శరీరంతో తీసుకొచ్చాడనమాట. తీసుకువచ్చినటువంటి అవిలంబ ఆగమన రూపమాన ఫల చేష్టితంగళయ్యం. ఏమండి ఇప్పుడు బయలుదేరాడండి, ఎన్నాళ్ళ తర్వాత వచ్చాడు మాకే లెక్క తెలియదు అన్నట్టుగా కాదు, లేదా ఇవాళ వెళ్ళాడండి 10 రోజుల తర్వాత వచ్చాడన్నట్టు కాదు. ఇలా పొద్దుటే బయలుదేరాడట, మధ్యాహ్నానికి తిరిగి వచ్చాడు. అవిలంబ ఆగమన రూపమాన, ఆలస్యం లేకుండా తిరిగి వచ్చాడు. చూసారా? అలాంటి అనేక చేష్టితాలని పరత్వ చిహ్నమాన వలక్కయ్యల్ తిరువాజియం,
இடக்கையில் திருச்சంగముమాగిర ఇవ్వసాధారణ చిహ్నంగళయ్యం. పరత్వాన్ని తెలియచేసేటువంటి కుడి చేతిలో సుదర్శనాయుధాన్ని, తర్వాత ఎడమ చేతిలో శంఖతాళ్వాలని ధరించినటువంటి ఈ అసాధారణ చిహ్నాలని ఉడయ్యా కలిగినటువంటి శ్యామల విగ్రహయుక్తనై హర్ష ప్రకర్షత్తాలే అలమా కుంబడి పన్ను. అలాంటి శ్యామల విగ్రహయుక్త నల్లని దివ్యమంగళ విగ్రహం, నీలమేఘ శ్యాముడు అనేటట్లుగా ఉన్నటువంటి ఆ దివ్యమంగళ విగ్రహయుక్తుణ్ణి హర్ష ప్రకర్షత్తాలే అలమా కుంబడి పన్ను ఆనందాతిరేకంతో కలవరపడి అలమాక్కుంబడి పండి అంటే ఎలా అలమాక్కుమంటే అదేం చెప్పాలి అంటే ఆయన కూడా కలతపడిపోయేటట్లుగా చేసేటువంటి నా వీరుడయ్యకు ఎలా చేశాను, నా వీరు నా యొక్క వాక్కులతోటి తిరువామిడి పాసురాలతోటి చేయగలిగినటువంటి నాకు ఇంత భూమిயின் మేలే ఎదురుండో, ఈ భూమండలంలో ఎవరైనా ఎదురున్నారా ఇంకా? ఈశ్వరనుకు మనోహారియాన వాక్కయుడయారు వీరు భూమిயில் இல்லை ఎన్ను కరుత్తు. ఈశ్వరునికి మనోహారియాన వాక్కయుడయ్యాడు. ఈశ్వరుడు యొక్క మనస్సుని హరించేటువంటి వాక్కు కలిగిన వాళ్ళు వేరు భూమిயில் இல்லை అంటే ఇక్కడే కాదండి, ఇంకే భూమిలో కూడా లేరండి. అంటే ఆయనకున్నదే 2 విభూతులు, లీలా విభూతి, నిత్య విభూతి. ఈ లీలా విభూతిలో లేరు అంటూ ఏం చెప్తున్నారు, వేరు భూమిயில் இல்லை, ఇంకో భూమిలో అంటే ఆ నిత్య విభూతిలో కూడా లేరండి. ఇలా తమ యొక్క వాక్కులతోటి ఆయన్ని కూడా పరవశింప చేయగలిగినటువంటి నాలుక ఎవరికైనా ఉన్నదా? ఇలాంటి వాళ్ళు ఎవ్వరూ లేరండి అంటున్నారు ఆళ్వార్లు ఈ పాసురంలో. ఈడు వ్యాఖ్యానం. 9వ పాటు. வைதிகபுத்திர ஆனயனம் முதலான பதார்த்தங்களையுடைய அபதானங்களையுடைய சர்வேஸ்வரனை மலக்கும் నావీరుడయ ఎన్నోడు ఒప్పారు ఉండో ఎన్గిరారు. వైదిక పుత్రులను తీసుకురావటము మొదలైనటువంటి అపదానాలు చేష్టితాలు చేసినటువంటి సర్వేశ్వరుడిని కూడా కలవరపెట్టేటువంటి అంటే పరవశింపచేసేటువంటి మలకం అంటే వాక్చాతుర్యంతో ఆయన్ని కూడా పరవశింపచేసేటువంటి నా వీరుడయ ఎన్నోడు గొప్పారుండో ఎన్గిరారు. అలా ఆయన్ని కూడా పరవశింపచేసేటువంటి నాలుగు కలిగిన వాళ్ళు ఎవరైనా నాతో సమానులు ఉన్నారా అంటున్నారు ఆళ్వార్లు. కలక్క ఏజు కడలేజు మలై ఉలగేజుం కరియక్కడాయ్. ఏజు కడల్ ఏజు మలై ఉలగేజుం కలక్క కరియక్కడాయ్. ఏడు సముద్రాలు, 7 కులపర్వతాలు, ఈ 7 లోకాలు కూడా కలక్క కరియక్కడాయ్. కలక్క అంటే కలతపడేటట్లుగా ఇది అన్ని ఒక తీరున అన్ని వెనకబడిపోయేటట్లుగా అంటే 7 సముద్రాలని దాటాడు, 7 లోకాలని దాటాడు, ఆ 7 కులపర్వతాలని దాటేశాడు అనమాట. అలా అదావదు కలక్క అంటే ఒక్క సమానంగా. ఇది సముద్రం అండి, నీళ్ళల్లో అయితే ఈయన బాగా వెళ్ళగలడు కానీ నేల మీద వెళ్ళలేడు అనే స్థితి లేదు. ఈయన నేల మీద వెళ్ళగలడు కానీ నీళ్ళల్లో అయితే అలా ప్రయాణం చేయలేడు అనే స్థితి లేదు ఆయన రథానికి. నడిపించేటువంటి ఈయనకు కానీ నడిచేటువంటి రథానికి కానీ ఇది జలస్థల విభాగమరా అన్నారు కదా. ఇది జలమా, ఇది స్థలమా, ఇది పర్వతమా అనేటువంటి తారతమ్యం లేకుండా అన్నింటి మీద ఒకే రీతిగా ప్రయాణం చేయించగలిగేటువంటి సామర్థ్యం ఏంది. అదావదు ఏరే నడుత్తిగిరపోదు నీరోడు మలయ్యోడు తలయ్యోడు వాసియర ఒక్క నడత్తినబడి. ఆ రథాన్ని నడిపించేటప్పుడు నీరోడు ఇవి నీళ్ళని, మలయోడు ఇవి పర్వతమని, తరయోడు ఇది భూమిని, వాసియర ఒక్క నడత్తినపడి తారతమ్యం లేకుండా ఒకే రీతిగా నడిపించాడు అని ఒక అర్థం. అన్నిక్కే లేక కలక్క అంటే ఒకే రీతిగా ఏజ్ కడల్ ఎన్ను కడలుక్కు విశేషణమానపోదు. ఒకే రీతిగానే కలక్క అంటే ఒక్క అని. ఏంటి సముద్రానికి విశేషణంగా చెప్పేటప్పుడు శోభత్తయుడై తాన కడల్ ఎన్నపడి శోభించేటువంటి ఘోషిస్తూ ఉంటుంది కదా సముద్రం, అలాంటి సముద్రము అని. అంగనం మన్నిక్కే లేదా అలా కాదండి ఇంకో రీతిగా అర్థం చెప్పుకోవచ్చు. అంటే ఏ కడల్ ఏజు మలై ఉలగే జయ్యం కడియ నడత్తుగిరపోదు అదిర నడత్తి ఎన్నుమాం. 7 కడల్ 7 సముద్రాలని 7 పర్వతాలని తర్వాత 7 లోకాలని కూడా కడియ నడత్తుగిరపోదు ఒకే రీతిగా నడిపించేటప్పుడు అదిర నడత్తి ఎన్నుమాం ఒకే రీతిగా
ఒక్కసారి కజియ అదిర నడత్తియన్నుమా ఒకే రీతిగా నడిపించిన ప్రకారము అని. ఉలక్కత్తేరుకొడు చందమాయముం ఉలక్కత్తేరుకొడు చందమాయముం కార్యమాన తేరై కారణమాన మూల ప్రకృతిరే నడత్తుగిరైరెత్తిల్ అజియాదపడి నడత్తిన ఆశ్చర్యము. కార్యమైనటువంటిది రథం కారణతత్వంలోకి తీసుకువెళ్ళాడు దాన్ని. అయినప్పటికీ కూడా ఆజియాదపడి నడత్తిన అది నశించిపోనట్లుగా నడిపించినటువంటి ప్రకారం. ఇందా చెప్పుకున్నట్లుగా కార్యంలో సృష్టి చేసినప్పుడు తయారైనటువంటిది ఈ రథం. ఇప్పుడు ఎక్కడికి తీసుకువెళ్ళాడు? కారణతత్వం అని చెప్పబడేటువంటి తన స్థానానికి తీసుకువెళ్ళాడు. అయినా కానీ ఆ రథం స్థితిగా అలానే నడిపించాడు దాన్ని. ఉలక్క ముడియా ఉట్పడ మత్తుంపల మూల ప్రకృతిలో నడిపించేటప్పుడు కూడా దాన్ని నశించకుండా నడిపించిన ప్రకారము. వైదిక ముట్పడ మత్తుంబల ఇలాంటి అనేక రీతులుగా చేసినటువంటి చేష్టాలు. వైదిక పుత్రరుగల ఈ దేశத்தில் నిన్ను కొండు పోరుగయ్యం పోన సెవ్వియిలే కొడుబందు కొడుక్కయ్యం రాతస్తవనత్తుక్కు పిన్బు మాధ్యందిన సవనత్తుక్కు మున్బే ఇది అడంగచ్చేగయ్యం. అదేదో ఇప్పుడు వెళ్ళాడు ఎప్పుడో వచ్చాడు అన్నట్టు కాకుండా ఎలా వైదిక పుత్రులను తీసుకురావడానికి ఈ దేశం నుండి బయలుదేరాడు. తర్వాత పోన సెవ్వియిలే కొడుబందు కొడుక్కయ్యం అలా వెళ్ళాడు. అదే పొద్దులో మళ్ళా తీసుకుని వచ్చాడు. ఎంత సమయం పట్టిందండి? ప్రాతఃసవనత్తుక్కు పిన్బు మాధ్యందిన సవనత్తుక్కు ముందే. ప్రాతఃసంధ్యావందనం చేసుకొని బయలుదేరాడు. మధ్యాహ్నం సంధ్యావందనం సమయానికి తిరిగి వచ్చేసేట వాళ్ళని తీసుకొని. అది అలా అంత వేగంగా వెళ్ళి వచ్చేశాడు. ఇదడంగచ్చైదయ్యం ఇదడంగచ్చైగయ్యం ఇది పూర్తిగా చేసినటువంటి ప్రకారం. వలక్కై ఇత్యాది ఇవ్విడத்தை பட்டர் அருளி செய்யா நிற்கச் செய்தே கஞ்சன் ஊரில் ஒன்றுவரை பெருமாள் இருந்தவர் మాల్ వన్ననే మలక్కునావడయేం ఎన్న అమయ్యాదో. అది ఈ సందర్భంలో ఈ పాసురాన్ని చెప్పే సందర్భంలో భట్టర్ వారు సంజనూరిల్ ఒండువరై పెరుమాళ్ ఇరుందవర్ అంటే ఎవరో ఒక వ్యక్తి ఉన్నాడు అక్కడ ఆ గోష్ఠిలో. ఆయన మాల్వండనై మలక్కునావడయేం ఎన్న అమయ్యాదో. మాల్వండనై మలక్కునావడయేన్ మాల్వండనై మాల్ అంటే వ్యామోహశీలి. అలాంటి వ్యామోహశీలైనటువంటి స్వామిని పరవశింపచేసేటువంటి నాలుక కలిగిన వాడ నేను అని చెప్తే సరిపోతుంది కదండి. వలక్కయ్యాది ఎడక్కై చంగం ఇవయ్యుడయ్యంగిరే ఇదుకు తాత్పర్యం ఎన్యన్న అండి. ఈ చక్రతాళ్వారు కలిగినటువంటి వాడు శ్రీహస్తం కుడి హస్తంలో చక్రతాళ్వారు ఎడమ హస్తంలో శంఖతాళ్వారు కలిగినటువంటి వాడు అని అదెందుకండి చెప్పాల్సిన అవసరం ఏముంటుంది? ఇక్కడ మాల్వండనే మలక్కునావడయ్యనని ఈ పదం చెప్తే ఆయన్ని కూడా పరవశింపచేసేటువంటి నాలుగు కలిగిన వాణ్ణి అని చెప్పచ్చు కదా. ఈ శంఖ చక్రాది అసాధారణ చిహ్నాలు పరత్వాన్ని తెలియజేసే చిహ్నాలు ఎందుకు చెప్తున్నారు ఆళ్వారు ఇక్కడ అంటే చోళేంద్ర సింగనై ఉలుక్కాగ పండుగిరేన్ ఎన్గిరార్ కాన్ ఎన్నరుడిచ్చేదారు. చోళేంద్ర సింహనని రంగనాథుడికి అలంకరింపచేసేటువంటి ఒక ఆభరణం అంటారు. ఆభరణం పేరు చోళేంద్ర సింహనని అది ఖడ్గమనో ఏదో చెప్పారు. అది ధరింపచేస్తేనే ఆయన ఖడ్గం అనమాట. దాన్ని ధరింపచేస్తేనే రంగనాథుడు లాగా ఉంటాడట. లేకపోతే ఆయన రంగనాథుడు అనిపించుకోడు. అలానే ఈయన పరత్వం కలిగినటువంటి వాడండి. పరత్వం కలిగిన వాడని ఎలా చెప్తారండి? ఈ శంఖచక్రాది దివ్య ఆయుధాలను ధరించి ఉండటం చేత ఆయన పరత్వం కలిగిన వాడు. ఆయన్ని చెప్పాలి అంటే ఆ గుర్తులు చెప్తేనే ఆయుధాలు ధరించిన వాడని చెప్తేనే ఆయనకి తగినట్లుంటుందండి అని చెప్పారట ఎవరు? భట్టర్ వారు ఆ అడిగినటువంటి వ్యక్తితోటి. నా సర్వాధిక వస్తువు కులక్షణమిరే శంఖచక్రంగా సర్వాధికుడైనటువంటి వాళ్ళు ఎవరండి? అదిగో శంఖచక్రాలు ధరించి ఉన్నాడే ఆయనండి. అదే ఆయనకి గుర్తులు లక్షణాలు కూడా అవే. అవాకి అనాదరహ ఎంగిర సర్వాధిక వస్తువై వికృతమాక్కున్నా వీరుడై ఎంగిరారు. అలాంటి సర్వాధిక వస్తువైనటువంటి ఆ స్వామి ఎలా ఉంటాడండి? ఆయన ఎప్పుడు శ్రీవైకుంఠంలో కూడా అవాకి అనాదరహ ఎవరితో మాట్లాడండి, ఎవరిని ఆదరించడండి అని చెప్పేటువంటి సర్వాధిక వస్తువుని కూడా వికృతం ఆక్కుం
ఆయనలో కూడా మార్పులను తీసుకురాగలిగినటువంటి నా వీరుడయ్యా, నాలుకను కలిగినటువంటి వాడినిగా నా వీరుడయ్యేని ఎన్గిరా, అలాంటి నాలుకను కలిగిన వాడిని అయ్యా నేను. మాల్వண்ணనై కరుత్త నిరత్తై ఉడయ్య సర్వేశ్వరనే, నల్లటి కాంతి కలిగినటువంటి స్వామిని, నల్లటి కాంతి కలిగిన తిరుమేని కలిగినటువంటి స్వామిని. మలక్కునా ఉడయేర్కు, ఆయనకు కూడా వికృతం, ఆయనకు కూడా మార్పులు కలిగించేటువంటి వాక్కులు. ఎవరు ఉక్తియల్ కలంగు మాగాదే అవంతాన్, వీరు పాడటం మొదలు పెట్టగానే ఆయనకి కలత చెందుతాట, మార్పులు కనబడతాయి. అబ్బాయి ఎంత బాగున్నాయి ఆళ్వారు పాసురాలు అనుకుంటాడేమో మరి. ఎవరు కలంగి చొల్ల శమైందా పోలే ఆగాదే అవనం కలంగి కేచ్చమైంద పడి, ఆళ్వాళ్ళు ఎలాగైతే కలత చెందుతూ పాడతారు, కలంగి చొల్ల శమైందా పోలే ఆనంద పారవస్యంలో వీరెలా పాడతారు, ఆయన కూడా కలంగి కేచ్చమైంద పడి ఆయన కూడా విని అలానే కలత చెందుతాట. వీరు ఎంత పారవస్యంగా పాడతారో ఆయన ఎంత పారవస్యంగా వింటాడు, ఈయన ఎంత కలత చెందుతూ పాడతారు ఆయన ఎంత కలత చెందుతూ వింటాడు. ఇది వీళ్ళిద్దరి పరిస్థితి. மாறுவளரோ இம்மண்ணின் மிசையே பரமபதத்தில் அனுபவம் வாய்ப்பு நீராగయ్యాలే అత్తై వన్నాగ నిனைத்திருக்கிறளர். పరమపదంలో ఉన్నటువంటి అనుభవం వాయు పుగునీరాగయ్యాలే అత్తై వన్నాగ నిனைத்து இருக்கிறளர். పరమపదంలో ఉన్నటువంటి అనుభవం వాయు పుక్కు నీరాగయ్యాలే అత్తై వన్నాగ నిனைத்து இருக்கிறளர். అంటే వాయల జలం నోట్లో ఊరే జలం లాంటిదట. అంటే ఏమిటి? పరమపదంలో ఉన్నటువంటి అనుభవం ఉన్మస్తక అనుభవం ఎన్నపడి, ఆ పరమపదంలో పొందేటువంటి అనుభవం ఎలా ఉంటుంది? ఉన్మస్తకం, తనని మించిపోయినటువంటి అనుభవం. అందుకని అక్కడ అనుభవాన్ని చెప్పటం లేదట ఆళ్వారు. ఎందుకని? వాయుపు నీరాగయ్యాలి అత్తై వన్నాగనే తిరిగి అనుభవం అనుభవించేటప్పుడు ఎలా ఉండాలి? అది మన స్థాయికి తగినట్లు, మన అనుభవం తెలిసేటట్లు, ఆ ఆనందాన్ని పొందేటట్లు కదా ఉండాలి. మరి పరంపరలో పొందే అనుభవం ఉన్మస్తకం అయిపోతే ఏ ఆనందం అనుభవించామో ఏం చేసామో మనకే తెలియదు. కాబట్టి ఆ అనుభవాన్ని పెద్ద అనుభవంగా భావించట్లేదట ఆళ్వారు ఇక్కడ. ఈయన ఉండాగిల్ భూమియిలే அதிலும் எல்லை என்கிறாரு. இனி உண்டாகில் பூமியில் இட்டு அத்தை விட்டு தரித்திருந்த அனுபவிக்கலான இந்த భూమిயில் எனக்கு ఎదిరిండో ఎన్గిరార్ ఎన్నుముని ఇంద భావం. అలా అందుకని ఆ పరమపదంలో ఉన్నటువంటి అనుభవాన్ని విడిచిపెట్టి ధరిత్తీరుందు అనుభవిక్కలాన ఇంద విభూతి, ఇక్కడైతే చక్కగా ధరించి ఉండి ఆ అనుభవాన్ని పొందొచ్చు అని, ఇలాంటి అనుభవాన్ని పొందినటువంటి నాకు ఒక ఎదురుందా అని అంటూ ఆళ్వారు ఏం చెప్తున్నారు? ఈ మண்ணின் மிசை மாறுளதோ ஒப்புகுண்டு இல்லை ఎన్ను అతిశంకై పండుగైకు తాన్ విషయం உள்ளదు నిత్య విభూతులే అండ్రో. ఒప్పుండు ఎల్లై దీనితో సమానం ఉంటుంది లేదు అని అతిశంకై పండుగైకు తాను విషయం ఉండదు నిత్య విభూతులే అండ్రో. ఏమండి, ఇదిగో దీంతో సమానం ఉంటుంది, సమానమైనటువంటిది లేదు అని చెప్పడానికి, అతిశంక చేసి చెప్పడానికి పండుగైకు తాను విషయం ఉండదు, ఆ విషయం ఉండదు. ఆయన ఎక్కడున్నాడు? నిత్య విభూతిలో కదా. అందుకని అలాంటి నిత్య విభూతిలో వేంచేసి ఉన్నటువంటి స్వామిని నేను ఈ లోకంలో ఉండి ఇదిగో ఈ నా నాలుకతో పాడేటువంటి స్థితిని పొందాను నేను. ఇంకా నాకు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారు అంటే పరమపదంలో ఉన్న అనుభవాన్ని చెప్పొచ్చు కదా అంటే, పరమపదంలో ఉన్నటువంటి అనుభవం ఉన్మస్తకమైన ఆనందం కనుక ఆ అనుభూతిని అనుభవించినా కూడా అనుభవాన్ని మనం పరిపూర్ణంగా పొందలేం కనుక, ధరించి ఉండేటువంటి ఈ లోకంలో ఉండి ధరించి ఉండేటువంటి స్థితి కలిగిన ఈ లోకంలో ఉండేటువంటి అనుభవం ధరించి ఉండగలిగేటువంటి స్థితి కనుక ఇక్కడ నాతో సమానులు ఎవరైనా ఉన్నారా అంటున్నారు. ఇక్కడ లేరు అంటే అక్కడ లేరనే చెప్పుకోవాలి. ఇంకా అది విషయం. కలక్కయేజ్ కడలేజ్ మలయులగేజుం కవియక్కడాయ్ உலகத்தேறு கொடு சென்றமாயும் உட்பட மத்தும்பல வலக்கையாழ் எடக்கை செங்கம் இவையுடைமால் வண்ணனை மலக்குணா உடையேற்கு மாறுளதோ இம்மண்ணின் மிசையே. 10ஆம் பாட்டு பதவ பாசுரம்.
மண்மிசை பெரும்பாரும் நீங்கவோர் பாரதமா பெரும் போர் பண்ணி மாயங்கள் செய்து சேனையை பாழ்பட நூத்திட்டு போய் விண்மிசை தன் தாமமே புகமேவிய சோதி தன்னால் தண்ணி நான் வணங்க பெற்றேன் எனக்கார் பிறர் நாயகரே. ప్రతిపదార్థం మన్మిసై పెరుంభారం నేంగా, ఈ భూమి మీద ఉన్నటువంటి గొప్ప భారం తొలగిపోయేటట్లుగా ఓర్ భారతమా పెరుంపోరు పన్ని, ఓరు భారతం అద్వితీయమైనటువంటి భారతం అనే గొప్ప యుద్ధాన్ని చేసి మాయంగల్ చేదు కృత్రిమాలు చేసి సేనయ్యై పాడ్పడ సేనలు నశించేటట్లుగా నూతిట్టుపోయి యోచించి ఆ తర్వాత వేంచేసి విన్మిసైతం తామమే మేవిప్పుక్క తర్వాత తన స్థానమైనటువంటి పరమపదానికి తన దివ్య తేజస్సుతో అంటే తన దివ్య తేజస్సునందు వెళ్ళి పుక్క ప్రవేశించినటువంటి శోధితన్ తాల్నన్ని, శోధితన్ తేజోరూపుడైనటువంటి శ్రీకృష్ణుని యొక్క తాల్నన్ని శ్రీపాదాలని పొంది నాన్ వణంగ పెట్టేన్, నేను కైంకర్యాన్ని చేయడానికి లభించాను. ఎనక్కు పెరర్నాయకర్ ఆరు, నాకు ఇంకా వేరు నియామకులు ఎవరున్నారండి అంటున్నారు ఆళ్వారు ఈ పాసురంలో. తాత్పర్యం, ఆసుర ప్రకృతులైనటువంటి రాజులతోటి నిండి ఉంది ఈ భూమి. అలాంటి ఈ భూమి యొక్క భారాన్ని పోగొట్టడం కోసం అవతరించాడు. ఆ రాజుల్ని నశింపచేశాడు, తిరిగి పరమపదానికి వెళ్ళిపోయాడు. అలాంటి కన్నపిరాని యొక్క శ్రీపాదాలను ఆశ్రయించిన నాకు ఇంకా మరెవరుంటారండి నియామకులు? ఆయనే నాకు నియామకుడు, నన్ను నియమించే వాళ్ళు ఎవరు లేరు ఇంకా అంటున్నారు ఆళ్వారు. ఆరాయరపడి మన్మిసే భూభార అవతరణార్థమాగా సుదర్శనేన భాస్కர ஆச்சாதனாதிகளை பண்ணியருளி மகாபாரத யுத்தத்தை பண்ணுவித்து சர்வசேனையையும் நசிப்பித்து ప్రతికూల విజయజనిత నిరతిశయ తేజ పరివృతనాయికొండు స్వకీయ దివ్య పరమవ్యోమత్తిలేయ సుందరుడిన ఎంబెరుమానుடைய సర్వ దివ్యావతారంగளையும் சர்வ திவ்ய சேஷ்டிதங்களையும் சர்வ திவ்ய கல்யாண குணங்களையும் சர்வகாலமும் அனுபவிக்க பெற்ற ఎన్నిల్ మేల్ పట్టారుండో ఎన్నిల్ ఎన్గిరార్. ప్రతి పాసరంలోనూ నన్ను మించిన వాళ్ళు ఎవరున్నారా, నాతో సమానులు ఎవరైనా ఉన్నారా, ఎన్నిల్ మేల్ పట్టారుండో, నాకంటే మించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటున్నారు ఆళ్వార్లు. ఏమిటి వీరికి ఉన్నటువంటి గొప్పతనం? భూభారం తొలగించడం కోసమని ఆ సుదర్శన చక్రంతో సూర్యుడిని కప్పిపుచ్చేసి, అంటే పగలయ్యరవాక్య అంటారు కదా, కప్పిపుచ్చేసినటువంటి చేష్టితాలు అనేకం చేసి, అలాంటి చేష్టితాలతోటి మహాభారత యుద్ధాన్ని చేసి ఆ సర్వసేనను మొత్తం నశింపచేసి ప్రతికూలుని జయించటం వల్ల కలిగినటువంటి గొప్ప ఆనందంతో గొప్ప తేజస్సు వచ్చేసిందట ఆయన తిరుమేనికి. అలాంటి తేజస్సు తోటి పరివృత నాయకుడు తేజస్సుతో కూడినటువంటి వాడై తనదైనటువంటి స్థానానికి పరమ వ్యోమానికి మళ్ళా తిరిగి వేయించేశాట. అలాంటి సర్వేశ్వరుడి యొక్క సర్వ దివ్యమైన అవతారాలని, దివ్యమైనటువంటి చేష్టితాలని, దివ్యమైనటువంటి కళ్యాణ గుణాలని అవి సర్వకాలంలో కూడా అనుభవించడానికి పొందాను నేను. అలాంటి ఎన్నిల్ అనుభవిక్క పెద్ద ఎన్నిల్ నాకంటే మేల్పట్టారుండో, ఇంకా అధికులు ఎవరున్నారండి నన్ను మించినటువంటి అధికులు అంటున్నారు ఆళ్వార్లు. పన్నీరాయర్పడి అనంతరం భూభార నిర్హరణార్థమాగ భారత సమరத்தை பண்ணிப்போய் ஸ்வ அசாதாரண தாமத்தை பிரவேசித்த ஜோதிஸ்வரூபனான கிருஷ்ணன் திருவடியை கிட்டி అనుభవిக்க பெற்றேன் எனக்கு వేరు నియామకరుండో ఎన్గిరార్. భూభారాన్ని తొలగింపచేయటం కోసమని భారత యుద్ధాన్ని చేసి తిరిగి తన స్వస్థానానికి వెళ్ళినటువంటి ఆ జ్యోతిస్వరూపుడైనటువంటి కృష్ణుని కన్నపిరాని యొక్క తిరువడిగళ్ళని ఆశ్రయించిన సమీపించి అనుభవించడానికి పొందాను నేను. నాకు ఇంకా వేరే నియామకులు ఎవరైనా ఉన్నారా అంటున్నారు ఆళ్వార్లు. భూమిயின் மேலே விஸ்வம்பரையான அவளுக்கும் பொறுக்க அரிதாம்படி பெரிதான பாரம் நீங்கும்படியாக. విశ్వంభరై
విశ్వాన్ని భరిస్తూ ఉండేటువంటి ఆవిడ అని చెప్పబడేటువంటి ఆమెకు కూడా సహించడానికి వీల్లేనటువంటి గొప్ప భారం అయిపోయింది. అలాంటి భారాన్ని నీంగుంబడియాగా తొలగించేటట్లుగా అద్వితీయమాన భారతమాగిర పెరియ యుద్ధத்தை ఉండాకి, అలాంటి అద్వితీయం, అలాంటి యుద్ధం అంత క్రితము జరగలేదండి, ఇక మరలా జరిగేదే లేదు అనేటట్లుగా అద్వితీయమైనటువంటి భారతం అనే గొప్ప యుద్ధాన్ని చేసి సంకల్పం కొలైందు ఆయుధం ఎడుక్కై పగలై ఎరవాక్కుగై తొడక్కమాన ఆశ్చర్య చేసి దంగలై చేయదు. తాను ఒక సంకల్పాన్ని చేశాడు, ఆయుధం ఎడేను, నేను ఆయుధాన్ని పట్టను అన్నాడు. కానీ ఆ సంకల్పాన్ని కూడా పోగొట్టుకునేటట్లుగా పగలను రాత్రిగా చేసి ఆయుధం సంకల్పం కొలైందు ఆయుధం ఎడుక్కై పగలై ఎరవాక్కుగై తొడక్కమాన ఆశ్చర్య చేసి దంగలై చేయదు. ఆయుధం పట్టను అన్నాడు, పట్టాడు కదా, భీష్ముడి మీదకి ఆయుధంతో పరిగెత్తాడు కదా, అలానే పగలను రాత్రిగా చేశాడు కదా. ఇలాంటి ఆశ్చర్యకరమైనటువంటి చేష్టితాలను చేసి எல்லாச்சேனையும் పడుంబడిక్కు ఈడాగా చూజుందు ముడిత్తు, చేనలంతా నశించిపోయేటట్లుగా చూజుందు ముడిత్తు, వాళ్ళని నశింపచేసి యుద్ధం చేసి 100 కార్యం చమైంద వారే యజుందరుడి, వచ్చిన కార్యం ముగేగానే వేయించేశాడు. అక్కడికి పరమాకాశక్తిలే తనకు అసాధారణమాన వాసస్థానத்தில் சென்னு ప్రవేశిத்த జ్యోతి స్వరూపనాన కృష్ణనుడయ తిరువడిగలై కిట్టి, తాను వచ్చినటువంటి కార్యం ముగిసింది. తన స్వస్థానమైనటువంటి పరమాకాశంలో, అది తనకే అసాధారణమైనటువంటి వాసం, అంటే ఆయనకి మాత్రమే ఉండేటువంటిది ఆ స్థానం. అలాంటి స్థానానికి ప్రవేశించినటువంటి జ్యోతిస్వరూపుడైనటువంటి కన్నపిరాను, అలాంటి కన్నపిరాను యొక్క తిరువడిగలై కిట్టి, తిరువడిగలను సమీపించి శేషవృత్తి పన్నపెట్టేన్, శేషవృత్తి అది దాసుడు చేసేటువంటి, దాసుడు చేయవలసినటువంటి కైంకర్యాన్ని చేయటానికి పొందాను నేను. ఇప్పటి కైంకర్య సామ్రాజ్యத்தை ఇప్పెత్తు స్వరాట్టాన ఎనక్కు వేరు నియామకర్ ఆరు, ఇలాంటి కైంకర్య సామ్రాజ్యాన్ని పొంది స్వరాట్టాన అంటే రాజునే, స్వరాట్ అంటే రాజునే, స్వరాట్టాన ఎనక్కు రాజునైనటువంటి నాకు, అంటే కైంకర్య సామ్రాజ్యాన్ని పొందినటువంటి రాజునండి నేను అన్నట్లుగా, వేరు నియామకరాలు, నేనే ఒక రాజు స్వరాట్, అలాంటప్పుడు నాకెవరుంటారు నియామకులు? ఇంకా నా అనన్యాధిపతి ఎందో ఎన్నుకొరుస్తూ, నేను అనన్యాధిపతిని కదా, అనన్యాధిపతిని అంటే ఇంకొకళ్ళకి అనన్య అధిపతి, నన్ను నేను కూడా ఇంకొక అధిపతి లేనటువంటి వాడిని కదా అంటున్నారు ఆడవాళ్ళు ఈ పాసురంలో. 10ాం పాటు 7 వ్యాఖ్యానం అండి. అపాయ బహుళమాన సంసారத்திலே வந்து அவதரித்து நிரபாயமான பரமபதத்திலே போய் புக்குப்படியை அனுபவிக்க பெற்ற எனக்கு வேறே சில నిర్వాహకర్ వేండుంబడి కురయ్యుడయ్యవనో నాన్ ఎంగిరార్. అపాయాలు అనేకం కలిగి ఉన్నటువంటిది ఈ సంసారం. ఇలాంటి ఈ సంసారంలోకి వచ్చి అవతరించి మళ్ళా తిరిగి అపాయాలతో కూడుకున్నటువంటి ఈ సంసారంలో ఏ అపాయం బారి పడకుండా నిరపాయంగా తనదైనటువంటి తన స్వస్థానమైనటువంటి పరమపదానికి వెళ్ళి ప్రవేశించేటట్లుగా అనుభవిక్క పెట్టయనకు అలా ప్రవేశించాడు ఆయన. అలాంటి ఆ స్వామిని అనుభవించడానికి పొందినటువంటి నాకు వేరేసల నిర్వాహకర్ వేండుంబడి కొరయ్యుడయ్యాను, ఇంకొకడు నాకు నిర్వాహకులు ఉండేటట్లుగా కొరత కలిగిన వాడినా నేను, నాకెవ్వరూ నిర్వాహకులు లేరు, ఆయన ఒక్కడే నాకు నిర్వాహకుడు అంటున్నారు ఆళ్వారు ఈ పాసనం. మన్మిసై పెరుంభారం నీంగా విశ్వంబరై ఎన్నుం క్షమై పొరై ఎన్నుం పేరై ఉడైతాయ్. మన్మిసై పెరుంభారం నీంగా అంటే భూమికి ఉన్నటువంటి పెద్ద భారం తొలగేటట్లుగా. అసలు భూమికి ఉన్న పేర్లు ఏమిటి? విశ్వంభరై, విశ్వాన్ని మోస్తూ ఉంటుందని, క్షమాని, పొరై ఓర్పు కలిగినటువంటి ఆవిడ అని పేర్లు కలిగినటువంటి ఆమె. భరిక్కడవధాన భూమియాలు పొరుక్క వన్నాదపడిగిరే దుర్వర్గం చెరెండపడి, అలాంటి విశ్వాన్ని మోయగలిగినటువంటి ఆవిడ, క్షమామూర్తి, సహనానికి మారు పేరు అన్నట్టుగా ఉండేటువంటి ఆవిడ కూడా పొరుక్క వన్నాదపడిగిరే దుర్వర్గం చెరెండపడి, ఆవిడ కూడా సహించలేనట్లుగా కదా ఈ దుర్మార్గుల యొక్క
దుర్మార్గులు పెరిగిన పడి, దుర్వర్గం చెరండపడి, దుర్వర్గం చెడ్డ పనులు చేసేటువంటి వాళ్ళు పెరిగిపోయిన ప్రకారం. శ్రీపాద్విభూతిల్ ఎత్ర పూర్వే సాధ్యాస్తంతి దేవాహ ఎంగిరపడియే கனத்தார் உண்டா இருக்கச்சேதேயும் பாரமில்லையிலே அகங்கார ஸ்பரிசமுடையால் இல்லாமையாலே தங்கள் வரத்தை அவன் தலையிலே வைத்திருக்கும் அவர்களிலே அவர்கள். అండి ఇది భగవంతుడికి 4 విభూతులు. త్రిపాద్ విభూతి అని చెప్పబడేటువంటిది అదిగో శ్రీ వైకుంఠం. ఇది ఒక్క పాదమే ఈ లీలా విభూతి. అయినా ఈ ఒక్క పాదం భారాన్ని మోయలేకపోతుందా భూమి పిరాటి? మరి పరమపదం 3 పాదాలు కదా, మరి దాన్ని మోయగలదా అంటే ఎత్ర పూర్వే సాధ్యాస్తంతి దేవాహ ఎంగిరపడియే, అదే నిత్య సూదందరూ ఏం చేసి ఉండేటువంటి ఆ పరమపదం కదా. అక్కడ అధికం 3 పాదాలంటే ఇంకా ఎక్కువ మంది ఉన్నట్లే కదా అక్కడ. అలా ఉన్నప్పటికీ కూడా భారం లేదట ఆ భూమిని మోయటానికి. లీలా నిత్య విభూతిని మోయటంలో భూమి పిరాటికి ఏ భారము లేదు. ఏం చేత? అహంకార స్పర్శముడయారిల్లామయ్యాలే. అక్కడ నేను, నాది, నేను చేశాను, నేను తిన్నాను, ఇది నాది అనేటువంటి అహంకారం చూపించేటువంటి వాళ్ళు ఎవరూ లేరు అక్కడ. అక్కడ ఉన్న వాళ్ళందరూ నిరహంకారులు. అంచేత ఎంతమంది ఉన్నప్పటికీ కూడా ఆ లోకాన్ని మోయటం పెద్ద కష్టం కాదట. కానీ ఇక్కడ ఉన్నది ఏకపాదమే అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అహంకార పూరితులు కనుక ఈ భూమిని మొయ్యలేకపోయింది. ఈ భూమి మొయ్యలేకపోయింది వీళ్ళని. తంగల్ భరత్తై అవంతలయ్యిరే వైతిరుక్కుమ అవరగలిరే అవరగల్. వాళ్ళు ఏం చేస్తారు? తమ భారాన్ని ఆ సర్వేశ్వరు యొక్క తల మీద పెట్టేసి మా భారం నీదేనయ్యా అని ఉండేటువంటి వాళ్ళు కనుక ఆ పరమపదంలో ఉన్నటువంటి వాళ్ళు తమ భారాన్ని, నా భారాన్ని నేనే మోసుకుంటున్నాను, నా పని నేనే చేసుకుంటున్నాను, ఈ పని చేసిన వాడిని నేనే, నాకు నేనే స్వతంత్రుని అనే భావాలు వాళ్ళకేం లేవు. ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా తన భారాన్ని ఆయన మీద వేయాలి అని చెబుతూ ఉంటే అది విడిచిపెట్టేసి నా పని నేనే చేసుకోవాలి. ఏమండి, మన పని మనం చేసుకోకపోతే ఆయన చేస్తాడా ఏంటి? చేస్తాడు, మనం వదలగలిగితే. అది అలా తన తంగళ భరత్తై అవంతరయ్యలే వైతిరుక్కుమవరగలిదే. వాళ్ళంతా కూడా తమ భారాన్ని పరమపదంలో ఉన్న పరమపదనాథుని నెత్తిన పెడతారు. కానీ మనం మన భారాన్ని మన నెత్తినే ఉంచుకుంటాం కనుక ఆ భూమి పిరాటి మొయ్యలేకపోతోంది అని పోరు భారతమాం తిరుంపోరు పన్ని అద్వితీయమాన మహాభారతమాగిర మహాయుద్ధత్తై పన్ని. అద్వితీయమైనటువంటి అంతవరకు అంటే అలాంటిది ఇంకో యుద్ధం లేదన్నట్టుగా మహాభారతం అనే మహాయుద్ధాన్ని చేసి మాయంగల్ చేయదు అనేక ఆశ్చర్యకర చేసిటాలని చేసి ఏం చేశారండి ఆయన అంటే పగలయ్యరవాక్కువదు ஆயிரமிடேன் என்னும் ஆயிரம் எடுப்பது எதிரி உடைய மர்மத்தை காட்டி கொடுப்பதாనవై తొడక్కమానవత్తై చేదు. పగలను రాత్రి చేయటం అదెంత ఆశ్చర్యం అండి. పగలనే రాత్రి అని చూపించాడు. సూర్యుడికి తన సుదర్శన ఆయుధాన్ని అడ్డుపెట్టి ఆయుధాన్ని ధరించనన్నాడు. వెళ్ళాడు భీష్ముడి మీదకి ఆయుధం తీసుకొని. తర్వాత ఎదురు వాళ్ళ శత్రువుల యొక్క మర్మాలని అందరికీ తెలిసేటట్టుగా చేసేటువంటి ఇలాంటి చేసిటాలన్నీ చేసి సేనయ్యై పాల్ పరనుముట్టిట్టు సేనై వెరుంతరయ్యాంబడి మంత్రిస్తూ శత్రుసేనలు నేల కరిచేటట్లుగా చేసి యస్య మంత్రీ చ గోప్తా చ ఎన్నక్కడవదిరే. యస్య మంత్రీ చ గోప్తా చ ఎన్నక్కడవదిరే అంటే మంత్రిక్కిరదని తిరువాడియాలే సంహరిక వన్నాదో అన్న ఆయుధముడికి ఏది ఏమిటట యస్య మంత్రీ చ గోప్తా చ సుహృచ్చేవ జనార్దన ఇత్యాది రాజసూయే ధృతరాష్ట్ర మంత్రిక్కిరదు ఎన్ తిరువాడియాలే సంహరిక వన్నాదో ఎన్నా. ఏమిటండి ఎత్ర మంత్రీ చ గోప్తా చ ఆలోచన చేయడం ఎందుకండి అన్నట్లు ఆయుధం ఎడుక్కవట్టం ఎన్ గయ్యాలే. ఏం చెప్పాడు ఈయన? ధృతరాష్ట్రుడు ఈ శ్లోకం ఎక్కడిది? మహాభారతంలోది. యస్య మంత్రీ చ గోప్తా చ సుహృచ్చేవ జనార్దన అని మహాభారతంలో రాజసూయాగ సందర్భంలో ధృతరాష్ట్రుడు మంత్రిక్కిరదెన్ తిరువాడియాలే సంహరిక్క వన్నాదో అన్నా. ఏమండి ఇలా మంత్రించడం ఎందుకండి? మంత్రశక్తితోటి సంహరించడం ఎందుకు? తిరువాడితోటి
సంహరించచ్చు కదా అని అడిగాట ధృతరాష్ట్రుడు. మరి ఎవరిని అడిగాడో మరి ఆ మాట. అడిగితే ఏం చెప్పాడు, మరి ఈయన ఆయుధం పట్టుకోను అని చెప్పాడుగా, అందుకని ఆయుధం పట్టుకోను అన్నాడు కనుక తన యొక్క ఆలోచనలతోటి ఉపాయాలతోటి వాళ్ళందరినీ సంహరించాడు అని చెప్పుకోవాలన్నమాట. ఎలా ఏది ఎక్కడన్నా మనం సూచ్యాలే అజిత్తాన్ సూచితోటి ఆయుధాన్ని పట్టుకోనన్నాడు కాబట్టి ఏం చెప్పాడు, ఆలోచనలతోటి తన ఉపాయాలతోటి వాళ్ళందరినీ నశింపచేశాడు. పోయ్ విన్మిసై తనదామమే పుగమే புகம் ஏவிய சோதித்தம் தாள் பிரதிகூலரை நிரசித்ததுக்கு மேலே என்றோ இவர்கள் இருந்த நிலத்தில் இராதே பரமபதத்திலே போய் పుగపెత్తబడియన్ను పుగక్కిరారు. ఆడవాళ్ళు సంతోషపడిపోతున్నారు అనమాట. ఎందుకు, అదిగో ప్రతికూలరై నిరసిత్తదుక్కు మేలే అండో, ఇది ప్రతికూలరని సంహరించడం మాత్రమే చేశాడా ఏమిటి? ఎవరగల్ ఇరుంద నిలత్తిది రాదే, వీళ్ళున్నటువంటి ప్రతికూలరు అన్నటువంటి ఈ భూమండలంలో ఉండకుండా పరమపదత్తిలే పోయి పుగపెత్తపడి పరమపదానికి వెళ్ళి చేరిపోయాళ్లే అని కిరారు సంతోషపడుతున్నారు. పొయ్యాసనం ఇడువారు. మరి ఈ లోకంలో ఉంటే ఏమిటి ఈ లోకం? పొయ్యాసనం ఇడువారు పరిభవిప్పారు ఆన ఇన్నిలత్తై విట్టు పరివరేయాన పరమపద తేరపోహ పెరుగదే. అబద్ధపు ఆసనం వేశాడా లేదా ఆ దుర్యోధనుడు? అలానే పరిభవిప్పారు అవమానపరిచినటువంటి వాడు అలాంటి ఈ స్థానాన్ని విడిచిపెట్టి పరివరేయాన పరమపదత్తిరి ఏరపోహ పెరుగదే. కేవలం ప్రేమించే వాళ్ళు మాత్రమే ఉంటారు అక్కడ, ప్రేమని చూపించేటువంటి వాళ్ళు మాత్రమే ఉండేటువంటి ఆలోకానికి వెళ్ళి చేరాడు అక్కడ. అయిపోయిందా? వందకాజం శమైందవారే ఎజుందరుళి పరమాకాశத்திலே తనకు అసాధారణமான స్థానத்திலே சென்று ప్రవేశిத்த జ్యోతిస్వరూపనాన కృష్ణనుడే తిరువడిగలై వచ్చిన కార్యం ముగేగానే పరమాకాశమని చెప్పబడేటువంటి తనకు అసాధారణ వాసస్థానమైన ఆ శ్రీవైకుంఠంలో ప్రవేశించినటువంటి జ్యోతిస్వరూపుడైనటువంటి కృష్ణ పరమాత్మక తిరువడిగలని కృత్వా భారావతారణం ఇత్యాది పృథివ్యా భారావతారణం కృత్వా మృదులోచన మోహయిత్వా జగత్సర్వం కృత్వా భారావతారణం మృదులోచన మోహయిత్వా జగత్సర్వం అంటే భూమి యొక్క భారాన్ని తొలగించి అదిగో మృదులోచన విశాలమైన నేత్రాలు కలిగినటువంటి ఆ కన్నపిరాను జగత్సర్వం మోహయిత్వ ఈ జగత్తునంతా కూడా మోహపరిచి తన యొక్క స్థానానికి చేరుకున్నాడు అని ప్రతికూలరయ్యడంగలం ఉడక్కోలాలే విజపిట్టు అనుకూలరయ్యడంగలం కన్నాలే విజవిట్టపోనాను. ప్రతికూలురైన వాళ్ళందరినీ కూడా బాణాలతోటి నశింపచేశాడు. అనుకూలుడైనటువంటి వాడిని తన యొక్క కన్నాలే విజవిట్టుపోనాను, తన యొక్క అనుకూలమైన కడగంటి చూపులతోటి వాడని కటాక్షించి వెళ్ళిపోయాడు. గత స్వం స్థానముత్తమం విన్మిషైత్ తనదామమే పుగ విన్మిషైత్ తామమే పుగ తనదైనటువంటి స్వస్థానానికి ప్రవేశించాడు. ఉత్తమం సంసారిகள் துரியோதனாதிகளால் வரும் அச்சம் எண்ணியே தனக்கு పరివరానవர்கள் இருக்கிற నిలத்திலே పోయి పుగపెత్తపడి కంసుడు దుర్యోధనాదులు లాంటి వాళ్ళు ఈ లోకంలో అయితే ఎవరి వల్ల ఏ అపాయం వాటిల్లుతుందో అని ఎప్పుడూ భయపడాలి. అలాంటి భయం లేకుండా కేవలం తన విషయంలో ప్రేమని మాత్రమే చూపించేటువంటి వాళ్ళు ఉన్నటువంటి ఆ స్థానానికి వెళ్ళి ప్రవేశించాడు. ஒரு தேர்தத்தின்னன்றுனாய் இருப்போது ஆண்டானும் எம்பாரும் தங்களிலே செந்தித்து அகங்கார மமகார தூஷிதராய் இருப்பாரு 10 கோடி பேர் நடுவே అది సుకుమారమాన తిరుమేనిயை கொண்டு 10 நாள் எஜுந்தருளி நிரபாயமாக புக்கருடப்பெத்த படி கண்டதே என்று ஒருவரை ஒருவர் దండనిట్టు తழுవికొల్లా నిక్క జీయర్ కండేన్ ఎన్ను అరుడి చేవారు. ఒకసారి ఎక్కడికో ఒక తీర్థానికి ఒక యాత్రకో ఎక్కడికో వెళ్ళారు. ఎవరు? ఎంబారు. నెక్స్ట్ రెండో వారు ఎవరు?
ஒரு தீர்த்தத்தின் நண்டு ఆండాను అదే మొదలై ఆండాను అయి ఉంటారు. ఇద్దరు కూడా ఎంబారం తంగలిరే చెందిత్తు. ఇద్దరు ఏదో చెరువు ప్రాంతానికి వెళ్ళారో లేదా ఒకరు ఏదో తీర్థానికి వెళ్ళారు, రెండో వారు అదే వారు శ్రీరంగానికి తిరిగి వచ్చాక ఒకరినొకడు కలుసుకున్నారు. ఆ కలుసుకున్న సమయంలో ఏం చెప్పుకున్నారట వాళ్ళు? అహంకార మమకారాలతోటి దోషభూయిష్టమైనటువంటి వాళ్ళు ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ, అంటే అహంకార మమకారాలతోటి అలాంటి దోషాలతో నిండినటువంటి వాళ్ళు ఈ లోకులు ఎంతమంది? ఈ 10 కోట్ల మంది. వీళ్ళ మధ్యలో ఆ సుకుమారమైనటువంటి ఈ తిరుమేనితోటి మళ్ళా 10 రోజులు ఆ వేరే ప్రాంతంలో వేయించేసి ఏ ఆపద లేకుండా తిరిగి మన ఊరికి మనం రాగలిగామే అని ఒరువరదండనిట్టు ఒకళ్ళని ఒకడు దాసోహం చేసుకొని చదువు ఇక్కొళ్ళ అనేక ఒకళ్ళనొకడు సృష్టించుకొని ఆనందపడిపోయారట. ఏమిటండి ఈ లోకము? అహంకార మమకారాలతోటి దోషభూయిష్టమైన శరీరాలు మనస్సులు కలిగినటువంటి వాళ్ళు ఇంతమంది 10 కోట్ల మంది ఉన్నారు. ఇలా వేరే చోటకు వెళ్ళాము, 10 రోజులు అక్కడ వేయించేసి ఉండి తిరిగి మళ్ళా మనం మన స్వస్థానమైనటువంటి మన ఊరికి చేరుకోగలిగామే అని ఒకళ్ళనొకళ్ళు దాసోహం చేసుకొని వారి యొక్క తిరుమేని వీరు, వీరి యొక్క తిరుమేని వారు సృష్టించుకోవటాన్ని వీరు చూశారట. ఎవరు? నంజీరు గారు సేవించారట ఆ సన్నివేశాన్ని. అలాంటిది ఈ లోకంలో పుట్టినటువంటి మనకే ఈ రీతిగా ఉంటే ఎక్కడ ఆయన స్వస్థానం ఏమిటి? పరమపదం. ఆ పరమపదంలో ఉన్నటువంటి ఆ స్వామి పంచ ఉపనిషణ్మయ శరీరం కలిగినటువంటి తిరుమేని కలిగిన ఆ స్వామి పంచ భూతాలతో ఏర్పడినటువంటి ఈ తిరుమేని కలిగినటువంటి ప్రాకృత శరీరం కలిగిన వేళ్ల మధ్యలోకి వచ్చి మళ్ళా తిరిగి క్షేమంగా తన స్థానాన్ని చేరుకున్నారే అని ఆడవాళ్ళకి కలిగినటువంటి ఆనందం. నన్నినాన్ వడంగప్పెత్తేను, నన్నినాన్ వడంగప్పెత్తేను, కాలయవన జరాసందం తడక్కమానారై పోరే ఎదురిట్టు కిట్టుగయ్యన్నికే. అది నన్నినా, నేను ఆయన్ని సమీపించాను, వడంగప్పెత్తేను, నమస్కరించడానికి పొందాను. ఎలా సమీపించాను? ఆ కాలయవనుడు జరాసంధుడు మొదలైనటువంటి వాళ్ళు శత్రుభావంతో సమీపించారు. నేను అలాగా సమీపించానే ఏమిటి? కాదండి, ఎదురిట్టు కిట్టుగా అన్నికే అలా శత్రుత్వ భావంతో ఆయన ఎదిరించి సమీపించడం కాదు. మురయ్యాలే కిట్టపెత్తే, మురయ్యాలే క్రమ పద్ధతులు, అంటే నా స్వరూపానికి తగినట్లుగా ఆయన్ని నేను సమీపించడానికి పొందాను. ఎనక్కారు పెరన్నాయకరే, అలాంటి నాకు ఎవరైనా నాయకులు ఉంటారా? అవనుடைய அவதாரந்தொடக்கமாக உள்ள அபாயங்களை தப்பி ஆசிரித்தரை வாழ்வித்து தனக்கு அமர்ந்த நிலத்தை போய் புகపడి అలవం అనుభవిక్క ఎనక్కు. ఆయన యొక్క అవతారం దగ్గర నుంచి మధ్యలో ఉన్నటువంటి అపాయాలన్నింటినీ తప్పించుకొని ఆశ్రితులను ఉజ్జీవింపచేసేటట్లుగా తనకు అమరంద నిలత్తే పోయిపు, తన స్వస్థానమైనటువంటి పరమపదానికి వెళ్ళి ప్రవేశించే వరకు కూడా, అంటే ఆయన అవతారం దగ్గర నుంచి అదే కదా పిరందవారం వడరందవారంలో అవతారం దగ్గర నుంచి అన్ని అనుభవించారు కదా. అలానే ఇక్కడ కూడా కృష్ణావతార ఘట్టాలే కదా. వీటన్నిటినీ అనుభవించడానికి పొందినటువంటి నాకు నియామకరారు ఎవరండి? నన్ను నియమించేటువంటి వాళ్ళు ఎన్గిరాలంటున్నాను. పైలం తిరవడయారు ఎవరేலும் ఎన్గిరత్తై మరందార్ పోలే இருந்தது, పైలం తిరవడయారు ఎవరేலும் ఆరు కండీరని. అందులో వాళ్ళు ఎవరైనా సరే భగవంతుడికి దాసులైతే చాలండి, ఆ భాగవతోత్తములే నాకు స్వాములు అని చెప్పినటువంటి ఆళ్వారు ఈవేళ ఏం చెప్తున్నారు? ఎనక్కారతాన్ని నియామకర్, నన్ను నియమించేటువంటి వాళ్ళు ఏం ఎవరండి అంటున్నారంటే పైలం తిరువడయారు అనేటువంటి ఎవరేలం అనేటువంటి ఆ తిరువాయిమడిలో చెప్పినట్లుగా ఏమిటి? అందరు భాగవతులకి నేను దాసుండి అనేటువంటి విషయాన్ని మర్చిపోయారు ఆళ్వారు. అంటే అవరగలై పిరరాగనినయారిరే. పిరర్ ఆరంటే భగవంతుణ్ణి ఆశ్రయించినటువంటి వాడు కాదండి, భగవంతుణ్ణి ఆశ్రయించినటువంటి వాళ్ళు ఉంటారే వారు. భగవంతుణ్ణి ఆశ్రయించినటువంటి వాళ్ళని పిరర్ ఇతరులు అనే భావనతో ఉండరు కదా ఆళ్వారు. ఎప్పుడు వాళ్ళని తనవారిగానే భావిస్తారు కనుక పిరర్ అనే పదాన్ని భగవత్ సమాశ్రితుల గురించి వాడరు ఆళ్వారు. కాబట్టి ఇక్కడ ఏమిటి? అవరగలై పిరరాగనినయారిరే,
వాళ్ళని అసలు ఇతరులు అనే భావనే ఉండదు కదా. కాబట్టి పైలం తిరువడయార్ ఎవరేலும் ఆరు కండీర్ అని ఆ పాత్రంలో ఆ పైలం చుడరలో చెప్పినట్లుగా ఎవరైతే భగవంతుణ్ణి ఆశ్రయించేటువంటి భాగవతులు ఉంటారో వాళ్ళందరికీ నేను దాసునే. అంటే ఇక్కడ ఎవరండి, నేను ఎవరికి తలవంచాలి, నాకు నేనే నాయకుడిని అని చెప్తున్నారండి. ఎవరి విషయంలో? భాగవతుల విషయంలో కాదండి. భాగవతులు అంటే ఎప్పుడు తనవారుగానే భావిస్తారు కనుక పిరర్ అనే పదాన్ని వారికి వాడరు ఆళ్వారు. అది అంటే ఇలాంటి నాకు ఎదురు ఎవరున్నారు అంటున్నారు ఆళ్వార్లు. మణ్మిసై పెరుంబారం నీంగా போர் பாரதமாம் பெரும் போரு பன்னிமாயங்கள் செய்து சேனையை பால் படனு திட்டு போய் விண்மிசை தன் தாமமே புக மேவிய சோதி தன்னால் தன்னினான் வணங்க பெற்றேன் எனக்கா அண்ணினான் வணங்க பெற்றேன் எனக்கார் பிறர் నాయకరే. నిగమத்தில் ఈ తిరువామిడి సేవించే వాళ్ళ కలిగే ఫలాలను చెబుతున్నారు. నాయకన్ ముజువేడులగుక్కుమాయ్ ముజువేడులగం సంద నాయకం పుగనై తుమిజొందవై యాయవై ఎల్లనుమాయ్. ఒక్క నిమిషం ఉండండి. నాయకన్ ముజువేజులగుక్కుం నాదన్ ముజువేజులగుక్కుమాయ్ ముజువేజులగుక్కుం తన్ వాయగం పొగ అனைத்து ఉమిజందవై యాయవై ఎల్లనుమాయ్ ఎల్లనుమాం கேசவன் அடியினை மிசை குருகூறு செலகோப்பன் சொன்னா தூய் 1010 10 வருத்துவளின்னியே. நாயகன் முழுவேஜுலகுக்குமாய் முழுவேஜுலகம் தந்த முழுவேஜுலகம் தன் வாயகம் புக அனைத்துமி செந்து அவையாயவை எல்லனுமாம். கேசவன் அடியினை மிசை குருகூறு செலகோப்பன் சொன்னா தூய் 1010 10 முழுவேஜுலகுக்கும் நாயகனாய். సంపూర్ణమైనటువంటి సప్తలోకాలకును స్వామి. ముజువేజులగం తన్ వాయగం పొగవైతు ఉమిజింద. సంపూర్ణమైన సమస్త లోకాలని తన నోటిలో ప్రవేశింపచేసి నింగి బయలుపరిచినటువంటి తన్ వాయగం పొగవైతు ఉమిజింద బయలుపరిచినటువంటి అవయాయ్ అవ ఎల్లనుమాం. అవయాయ్ అంటే వాని యొక్క ఆ లోకములకు అంతర్యామి అయి. తర్వాత అవత్తుకు అంతరా కాదు ఉండండి. అవ ఎల్లనుమాం వాని యొక్క దోషములు లేనివాడును అయినటువంటి కేశవన్ అడి నిమిషై. కేశవన్ అడి ఇణైమిషై వాని కేశవని యొక్క శ్రీపాద ద్వంద్వముల మీద కురుగూరు చెరగోపన్ సొన్న కురుకాపురాధీశులైనటువంటి నమ్మాళ్ళ వారు సాయించినటువంటి తూయ 1020 తూయ నిర్దుష్టంబులైనటువంటి 1000 పాసురాలలో 20 ఈ 10 పాసురాలతోటి తొవల్జిన్ని పత్తరావర్ దోషము లేనటువంటి వాళ్ళై భక్తులు అవుతారు. తాత్పర్యం చూద్దాం. శ్రీకృష్ణుడి విషయంగా ఈ 10 పాసురాలని అభ్యాసం చేసేటువంటి వాళ్ళు శ్రీకృష్ణుడి విషయంలో మిక్కిలి భక్తి కలిగిన వాళ్ళు అవుతారు అంటున్నారు. ஆறாயிரப்படி நாயகன் கீழே 2 తిరువాయిమొழிయాలం சொன்ன అర్థத்தை నిగమిక్కిరదు. కింద 2 తిరువాయిమొழிలతో చెప్పినటువంటి అర్థాన్ని ఇక్కడ ముగిస్తున్నారట. నిఖిల భువన నిగరణ ఉద్గిరణ నియంతృత్వ నిర్దోషత్వాదిగళారే అవగత సర్వేశ్వరత్వయుడయ్యనాయ్. అదిగో కిందటి 2 తిరువాయిమొழிల్లో చెప్పినటువంటిది ఏమిటి? నల్పురవం 1 మిన్నెడై మడవారు. ఆ రెండిట్లో చెప్పినటువంటి విషయాన్ని ఇక్కడ ముగిస్తున్నారు. నల్పురవంలో ఏం చెప్పారు? అన్నింటినీ తనకి విభూతిగా కలిగినటువంటి వాడు, విరుద్ధమైన స్వభావాలు లక్షణాలు కలిగినటువంటి వాడు. అంటే ఏమిటది? సర్వేశ్వత్వం, పరత్వమే కదా అది. అందుకని నిఖిల
భువన నిగరణ ఉద్గిరణ. నిగరణ ఉద్గిరణ తన గర్భంలో ఉంచుకోవడం, మళ్ళా వాటిని తీసుకురావటం, నియంతృత్వ వాటిని మళ్ళా నియమించడం, నిర్దోషత్వాదిగళాలి ఇన్ని చేసినా వాటి యొక్క దోషాలు తనకు అంటనట్లుగా ఉండేటువంటి అవగత సర్వేశ్వరత్వత్తై ఉడయ్యన. అంటే వాటిని ప్రళయకాలంలో తన గర్భంలో ఉంచుకుంటాడు, ఆ తర్వాత మళ్ళా వాటిని బయటికి ఉమ్మిసి సృష్టిస్తాడు. ఇన్ని చేసినా వాటి దోషాలు తనకేం అంటనట్లుగా ఉండేటువంటి అలాంటి సర్వేశ్వరత్వాన్ని కలిగినటువంటి స్వామి ప్రణత భోగ్య భూత అసంఖ్యేయ దివ్య అవతార దివ్య చేష్టిత విశిష్టనాన ఎంబెరుమానై சொன்ன ஆயிரத்துள்ளி திருவாய்மொழி வல்லவர்களை. ప్రణత భోగ భూతా సంఖ్యే, ప్రణత భోగ్య భూతా సంఖ్యే భూత అసంఖ్యేయ దివ్య అవతార. అంటే ఆయన విషయంలో ప్రీతి కలిగినటువంటి వాళ్ళు అనుభవించడానికి అసంఖ్యేయమైనటువంటి దివ్య అవతార దివ్య చేష్టితాలతో కూడుకున్నటువంటి ఆ స్వామి విషయంలో చెప్పినటువంటి నమ్మాళ్ళ వాళ్ళు చెప్పినటువంటి ఆయిరత్తుల్లి తిరువాయుమొഴി వల్లవరుగలై 1000 పాసురాల్లో అంటే ఆశ్రయించిన వాళ్ళకి అనుభవింప చెయ్యటం కోసమని అసంఖ్యేయమైనటువంటి దివ్య అవతారాలని దివ్య చేసితాలను కలిగినటువంటి ఆ స్వామి విషయంలో నమ్మాళ్ళ వాళ్ళు చెప్పినటువంటి ఈ తిరువాయుమొழிని ఎవరైతే అభ్యాసం చేస్తారో ఈ తిరువాయుమొഴి తానే నిఖిల ప్రతిబంధక నిరసన పూర్వకమాగా పరమపురుష చరణారవింద విషయ అనన్య ప్రయోజన నిత్య సిద్ధి నిరవధిక భక్తియుక్తరాక్కుం ఎంగిరారు. ఎవరైతే ఈ తిరువాయుమొழிని సేవిస్తారో ఈ తిరువాయుమొഴి వాళ్ళకి ఏం చేస్తుంది, ఈ సమస్త ప్రతిబంధకాలని ఆయన్ని అనుభవించడానికి ఉండే అన్ని ప్రతిబంధకాలని పోగొట్టి పరమపురుషుల యొక్క చరణార విందాలలో అనన్య ప్రయోజన సిద్ధి ఆ దివ్య తిరువడిగళ్ళని పొందడమే ప్రయోజనం. ఆయన్ని ఆశ్రయించి తిరువడిగళ్ళను పట్టుకొని ఇంకేదో పొందడం అనేటువంటి ప్రయోజనాన్ని ఆశించకుండా ఉండేటట్లుగా నిరవధిక భక్తియుక్తులుగా చేస్తుంది ఈ తిరువాయుమొழிని సేవించినటువంటి వాళ్ళని. పన్నీరాయర్పడి అనంతరం இத்திருவாய்மொழியின் சம்பந்தத்தாலே பகவத் అనన్య భక్తియుక్తరావర్యన్ను ఫలత్తయ్యరుడిచ్చేగిరారు. ఈ తిరువాయుమొழிని ఎవరైతే సేవిస్తారో ఈ తిరువాయుమొഴి సంబంధంతో వాళ్ళు భగవంతుడి విషయంలో అనన్య భక్తియుక్తులవుతారు అంటున్నారు ఆళ్వారు. సమస్త లోకంగళుக்கும் నిర్వాహకనాయ్ నిర్వాహ్యమాన లోకత్తై ప్రళయం కొల్లాదపడి తనవాయి కుళ్ళే పొగవైత్తు. ఈ లోకాలన్నిటినీ నిర్వహించేటువంటి వాడు, అంతేకాదు తన చేత నిర్వహించబడేటువంటి ఈ లోకాలని ప్రళయం స్వీకరించకుండా తన గర్భంలో ఉంచుకోవటం, తర్వాత ఉమిజిందు వాటిని మళ్ళా బయటికి వెడదగక్కడం, అవత్తుకు అంతరాత్మావాయి కొండు తదాత్మకనాయ తద్గత దోషై అసంస్పృష్టనానా. అదిగో వాటన్నిటికీ అంతర్యామిగా ఉంటాడు, కానీ వాటి సంబంధమైనటువంటి ఏ దోషాలు అంటనట్టుగా ఉంటాడు. కేసి అంతా వాయుళ్ళ కృష్ణం తిరువడిగల్ విషయమాగా అలాంటి స్వామి కేసి అనే రాక్షసుని సంవరించినటువంటి వాడు. అలాంటి ఆ కన్నపిరాని యొక్క తిరువడిగళ్ళ విషయంలో ఆళ్వార్ అరుడిచ్చేద నిర్వజ్యమాన ఆయిరత్తు అవతార చరిత ప్రకాశమాన 24 ఆళ్వార్లు అనుగ్రహించినటువంటి ఏ దోషాలు లేనటువంటి 1000 పాసురాల్లో అవతార చరిత్రను ప్రకాశింపచేసేటువంటి ఈ 10 పాసురాలతోటి కృష్ణన్ విషయத்தில் అనన్య ప్రయోజన భక్తియుక్తరావారు. కన్నపిరాను విషయంలో అనన్య ప్రయోజన భక్తియుక్తులు అవుతారు. తువలిన్ని అంటే కొత్తమిన్ని దోషాలేని ఇది అరుసీరా ఆశ్రియ విరుద్ధం வாதிகேசர அழகே மணவாள தீயர் திருவடிகளே சரணம். ருக்குருகை பிள்ளான் பிள்ளான் திவ்ய திருவடிகளே சரணம். நிகமத்தில் ஈடு வியாக்கியானம். கிருஷ்ண சேஷ்டிதங்களை பேசின 20 கத்தார் தம்மை போலே கிருஷ்ణ భక్తరావర్ ఎన్గిరార్. కృష్ణ చేష్టితాలని అనుభవిస్తూ ఆడవాళ్ళు చెప్పినటువంటి ఈ 10 పాసురాలను ఎవరైతే అభ్యాసం చేస్తారో వాళ్ళు ఆళ్వార్ల వలె కృష్ణ భక్తి కలిగినటువంటి వాళ్ళు అవుతారు. నాయక నిత్యాది సకల చేతనంగలుక్కుం నియంతావాయ్ ప్రళయాపత్తి తిరువైత్తిరే వైత్తు రక్షిత్తు ఉళ్ళిరందు నెరుక్కుప్పడామే విడినాడు కాణ పురప్పడవిత్తు. ఈ చేతనాలన్నింటినీ నియమించేటువంటి వాడు. ప్రళయం అనే గొప్ప ఆపద ఈ చేతనాలకి కలిగినప్పుడు
ఈ లోకాలకి కలిగినప్పుడు తన గర్భంలో ఉంచుకొని రక్షించి ఉళ్ళిరిందు లోపల ఉంచుకొని అందరూ ఇరుకిరు గబ్బో ఏమిటో ఈ గర్భంలో ఉంచాడు ఎంత ఇరుకో ఉండలేకపోతున్నాం అన్నట్టుగా ఉంచుకోవటం కాదు, చక్కగా విశాలంగా వాళ్ళకి తగినంత స్థానం ఎంత కావాలో అంత ఉండేటట్టుగా ఉంచుకొని తర్వాత వెలినాడు కాణపురప్పడబెట్టు అదిగో కొంతకాలానికి మళ్ళా బయటికి లోకాలన్నిటినీ బయటికి ప్రకాశించేటట్టుగా బయటికి ఉంచి సర్వావస్థయిலும் సకల పదార్థங்களும் தான் என்கிற சொல்லிலே அடங்கும்படி పడి అవత్తై ప్రకారతయా శరీరమాగ ఉడయ్యనాయ్. అన్ని అవస్థలలోనూ అన్ని పదార్థాలను తాను అనేటువంటి పదంలో అమరి ఉండేటట్టుగా వాటిని ప్రకారముగా కలిగినటువంటి ప్రకారతయా శరీరం అగబడయ్యనాయ్. ఆయన ప్రకారి, ఈ జీవులంతా కూడా ప్రకారము. అంటే ఆయన అంతర్యామిగా ఉంటాడు, అంతర్యామిగా ఉండి మనల్ని రక్షించుకుంటూ ఉండేటువంటి వాడు. ఇప్పటి ఎరుక్కచ్చేదే సద్గత దోషై అసంస్పృష్టనానా. ఇలా అందరి లోపల అంతర్యామిగా ఉంటాడు, కానీ వాళ్ళ యొక్క దోషాలనేమి అంటకుండా ఉండేటువంటి స్వామి. కేశవన్ అడియనైమిసై కేసి హంతావాన సర్వేశ్వరన్ తిరువడిగడిదే. ఆ కేసి అనే రాక్షసుని సంవరించినటువంటి స్వామి యొక్క తిరువడిగలలో கேதில் திருவாய்மொழியில் சொன்ன சர்வேஸ்வரத்தையும் இத்திருவாய்மொழியிலே கேசி ஹந்தாவான கிருஷ்ணனுடைய అవతారத்தையும் అనుభాషిత్తు తలై కట్టుகிறது ಎಂದು ఇందరి తిరువాయమొழிలో చెప్పబడినటువంటి నల్కొరవంలో చెప్పబడిన ఆయన యొక్క సర్వేశ్వరత్వాన్ని, ఈ తిరువాయమొழிలో చెప్పబడినటువంటి కృష్ణావతార అనుభవాన్ని అనుభాషిత్తు అనుసరించి ముగిస్తున్నారు. కేసి హంత అనే పదం వాడటం చేత కృష్ణ ఏవ హి లోకానాం ఎంగిరపడియే కృష్ణ విషయమే సొల్లుగిరదు ఎన్నుదల్. కృష్ణ ఏవ హి లోకానాం ఉత్పత్తి అని చెప్పినట్టుగా ఆ కన్నపిరాని యొక్క విషయమే చెప్పబడింది అంటూ తూయ 1024 பத்தராவர் துவலின்னியே ఇప్పత్తై అభ్యసిత్తవరగల్ ఆళ్వారైపోలేయా. ఎవరైతే ఈ పరిభాషల్ని అధ్యయనం చేస్తారో వాళ్ళు ఆళ్వార్ల వలె అవుతారు. ఆళ్వార్లకు ఉన్నటువంటి భక్తి వీళ్ళకు కూడా కలుగుతుంది, అనన్య భక్తి. ఇప్పత్తై ఉడైత్తాగ అయ్యాలే తూయిమై ఉడైత్తాన 1000 ఎన్నుదల్. ఇప్పత్తై ఉడైత్తాగ అయ్యాలి. ఈ తిరువాయమొழிని కలిగింది కనుక ఆ తిరువాయమొഴి మొత్తం తిరువాయమొഴి వేయిపాసులు ఆ ప్రబంధానికి గొప్పతనం. తూయ 1020 అన్నారు కదా, పవిత్రమైనటువంటి 1000 పాసురాలు. అంటే ఈ 10 ఉడైత్తాగ అయ్యాలి. ఈ 10 పాసురాలు ఆ 1000లో చేరి ఉండటం చేత తూయిమై ఉడైత్తాన 1000 పరిశుద్ధతని కలిగినటువంటి 1000 పాసురాలు అని ఒక అర్థం. లేక 1000 வைத்துக்கொண்டு కృష్ణ వృత్తాంతத்தை சொல்லுகையாலே தூய்மை உடையதான 20 ఎన్నుదల్. లేదా 1000 పాసురాలు, ఆ పాసురాల్లో కృష్ణా వృత్తాంతాన్ని చెప్పేటువంటి ఈ 10 పాసురాలు కావటం చేత ఇవి పరిశుద్ధమైనటువంటి పాసురాలు అని చెప్పచ్చు. అంటే ఈ 10 పాసురాల వల్ల తిరువాయమొழிకి ఒక పరిశుద్ధత వచ్చిందని చెప్పవచ్చు. లేదా ఆ 1000 పాసురాల్లో ఉన్నటువంటి ఈ 10 పాసురాలు కృష్ణా వృత్తాంతాన్ని చెప్పడం చేత పరిశుద్ధమైనవని చెప్పచ్చు. తొవరిన్నియే దుఃఖం లేని వాళ్ళు అవుతారు. పత్తరావర్ దుఃఖం లేని భక్తులు. తొవలావదు కుత్తం అదావదు అవతారాంతరంగల్ పోగారే కృష్ణ వృత్తాంతத்திலே కాల్ తాழ்வர். ఇదిగో ఏమిటి దుఃఖము దోషము అంటే తొవళ్ళు అంటే దోషం అన్నారు కదా. ఏ దోషం కలగదట వీళ్ళకి? అవతారాంతరాల్లోకి వెళ్ళి ప్రవేశించారండి, ఈ కృష్ణానుభవంలో ఉండకుండా అనేటువంటి ఆ దోషం వీళ్ళకి కలగదు. వీళ్ళు కృష్ణ వృత్తాంతంలోనే ఈడుపడిపోతారు, ఇంకో అవతారం జోలికి కూడా వెళ్ళనటువంటి వాళ్ళు అవుతారు. పడకు తిరువీధి పిళ్ళై దివ్య తిరువడిగళే శరణం నాయకన్ ముజువేజులగుక్కుమాయ్ ముజువేజులగం తన్వాయగం పుగ అనయిత్తమిజం అవయాయవై అల్లనుమాం కేశవన్ అణియనై మిసైకు కురుగు అణియనై మిసై குருகூர் சடகோபன் சொன்னா தூய 1010 பத்தராவழ்த்துவடின்னியே ఆళ్వార్ ఎంబెరుమానార్ జీయర దివ్య తిరువడిగలే శరణం. ఇప్పుడు ద్రవిడోపనిషత్ సంగతిలో
ఈ తిరువామిడికి సంబంధించిన శ్లోకం. ఆనంద అనుసంధదీయా కృష్ణస్య వీర్య చరితాని అహమాదరేణ ఇత్తం పురా స్వయం అపేక్షితవాన్ ముని తల్లబ్ధ్వా సమోస్తి నమమేత్య వదత్యతుద్ధే. ఆనందశీతళితవాగ్ అనుసంధదీయా కృష్ణస్య వీర్య చరితాని అహమాదరేణ ఇత్తం పురా స్వయం అపేక్షితవాన్ ముని తల్లబ్ధ్వా సమోస్తి నమమేత్య అవదత్యతుద్ధే. వారికేసరి అసగే మణవాళజీయర దివ్య తిరువడిగళే శరణం. ఆమంటే నేను, అందశీతళిత వాక్ ఆనందంతో చల్లగా చేయబడినటువంటి వాక్కు కలిగినటువంటి వాడనై కృష్ణస్య శ్రీకృష్ణుని యొక్క వీర్య చరితాన్ని దివ్య గుణ చేసితాలని ఆదరేణ ప్రీతితోటి అనుసంధించాలి అని ముని నమ్మాళ్వారు ఇత్తం ఈ ప్రకారంగా పూర్వము స్వయం తాము అపేక్షితవాన్ కోరారు. తాత్ ఆ కోరికను లబ్ధ్వా పొంది మమ నాకు సమానమైనటువంటి వాళ్ళు నా ఆస్తి లేరు ఇది అని చతుర్థే 4వ తిరువాయిముడిలో అవదత్ సాయించిరి. తాత్పర్యం చూస్తే అర్థమవుతుంది. నమ్మాడవాళ్ళు ఇంతకు ముందు ఏం చెప్పారు? స్వరూప రూపగుణ చేసితాలని అతి ఆదరంతో అనుసంధించగలిగానని, కోరిన కోరిక నెరవేర్చుకోవటం కోసమని సర్వేశ్వరుడు తన యొక్క గుణ చేసితాలని నాకు దర్శింపచేశాడని, వాటిని సంపూర్ణంగా అనుభవించి ఇక మీద నాతో సమానమైనటువంటి వాడు లేడు అని ఈ తిరువాయిముడిలో ఆనందభరితులే ప్రతిపాదిస్తూ ఉన్నారు. ఇదే అర్థాన్ని వచ్చేటట్టుగా వీరెలా చెప్తారు? వేదాంత దేశకులు అనేటువంటి వారు రాత క్రీడాది కృత్యై వివిధ మురళికా వాదనై వల్లభంగై గోపీ బంధార భావాత్ వ్రజ జనన ముఖై కంసదైత్యాది భంగై ప్రాదుర్భావై విహీనేషు అసురభుజవనచ్ఛేద ముఖ్యై చరిత్రై ఆకర్షేత్ సర్వచిత్తు హరిరితి కథయామాసకారే అపత్యం. ప్రతిపదార్థం రాసక్రీడాది కృత్యై, రాసక్రీడా మొదలగు దివ్య చేష్టితాలను వివిధ మురళికా వాదనై అదే విధంగా పిల్లని గ్రోవిని వాయిస్తున్నట్లయితే మల్లభంగై మల్లులను చంపినటువంటి సామర్థ్యము చేత గోపీ బంధార భావాత్ గోపికయ్యైన యశోదాదేవి కట్టుడకు యోగ్యుడై అంటే భవ్యుడై ఉండటం వలన ప్రయోజనముఖై గోకుల మందవతారము మొదలైన గోకులమందు అవతారము మొదలైనటువంటి వాటి చేత కంస దైత్యాది భంగై కంసుని యొక్క మృత్యులైన అసురాంగుల యొక్క నాశనము చేతను నిహీనేషు తక్కువైన ప్రాదుర్భావై అవతారాల చేతను అసురభుజవనచ్ఛేద ముఖ్యై బాణాసురుడి యొక్క భుజాలనే అరణ్యాన్ని ఛేదించడము మొదలైన చరిత్రై చేష్టితాల చేత హరి శ్రీమన్నారాయణుడు సర్వచిత్తం సమస్త ప్రాణుల యొక్క మనస్సును ఆకర్షించును ఇది అని కారేహే కారి యొక్క అసత్యం కుమారులైనటువంటి నమ్మాల వారు కథయామాస ప్రతిపాదించింది. రాసక్రీడా అధికృత్యై వ్యాఖ్యానం అని నేను చూస్తోంది. కొరవై ఆయిచ్చేరోడు కోత్తరం ఇత్యాది గోపిమారోడే కొరవై కోత్తరం గోవర్ధనத்தை எடுத்ததும் காளியன் ஐதமித்ததும் முதலான వ్యాపారంగళాலும் వివిధ ఏమిటి కొరవై ఆయిచ్చేరోడు కోత్తం అనేటువంటి ఆ తిరువాయిముడిని అనుసరించి వచ్చినటువంటిదే ఈ శ్లోకం కదా. గోపికలతోటి రాత క్రీడ ఆడటం
గోవర్ధన పర్వతాన్ని ఎత్తడం, కాళీయుని యొక్క మదాన్ని అణచటం మొదలైన వ్యాపారాలు. వివిధ మురళికా వాదనై వివిధ కేయత్తీంకుజులు దిత్తం నానా విధమాన తోడే కూడా కుజలయూదిన వైచిత్యం ఉండంగల వైచిత్ర్యంగళాలు. అదిగో గేయత్తీంకుజలు దిత్తం, అదిగో మురళీగానాన్ని చేస్తూ మధ్యలో వాటితో పాటలు పెట్టి ఓదమని చెప్పారుగా వాళ్ళు. నానా విధమాన గానత్తోడే, అనేక విధాలైనటువంటి గానాలతోటి సోడకొదలై యూదిన వైచిత్ర్యంగళాలు. కూడా కుజలై యూదిన అంటే అనేకమైన విచిత్రాలతోటి ఆ వేణుగానాన్ని చేసిన ప్రకారం చేయటం చేతను. మల్లభంగై నెగరిల్ మల్లరై చెత్తడం, సాటి లేని బలం కలిగినటువంటి మల్లురిని సంహరించడం. మిడుక్కరాన మల్లరై మధ్యస్థ సామర్థ్యత్తాలం, గొప్ప బలం కలిగినటువంటి మల్లురిని కూడా సంహరించినటువంటి నానా విధమాన గానత్తోడే కూడా కుదరై ఊదిన వైచిత్ర్యంగళాలు, అనేకమైనటువంటి గానాలతోటి వేణుగానాన్ని చేసినటువంటి విచిత్రాలు. మల్లభంగై నెగరిల్ మల్లరై చెత్తదు, మిడుక్కరాన మల్లరై మర్దిత్త సామర్థ్యత్తాలు, బలం కలిగినటువంటి మల్లురిని సంహరించిన సామర్థ్యం. గోపీబంధార్హ భావాత్ నోవ ఆయిచ్చీరలోడు ఆయిచ్చి ఉరలోడు ఆరక్క ఇరంగిత్తుం యశోదై ఉరలోడు కట్టుబడి இருந்த భవ్యతయ్యాలు. ఆ యశోదా పిరాటి రోటికి కట్టేసేటట్లుగా ఉన్న భవ్యత విధేయతను. వ్రజ జనముఖై వేండిత్తేవరిత్యాది దేవతలు ప్రార్థించగా దేవకి కుత్తన ఏనాడు వందు పిరందు, దేవకి కుమారుడిగా వచ్చి పుట్టి అంధక్షణత్తిలే తానే అంధకారத்தோடே కూడిన అర్ధరాత్రిயிலேவள் புலம்ப గోపకులத்திலே పోయి కంసన అరియాదపడి వడరంద ప్రకారంగళం. అర్ధరాత్రి పుట్టాడు దేవకీదేవికి. ఆ దేవకీదేవి భయపడుతూ ఉంటే ఆ అర్ధరాత్రే ఆ గోకులానికి వెళ్ళి ఆ కంసుడు తెలియనట్లుగా పరిగిన ప్రకారాన్ని కంసదైత్యాది భంగై ఏగల్గొల్పుళ్ళై పిళందదు మిచ్చాది హంస సంబంధి బకాసర ప్రకృతిగళై నిరసిత్తదు మొదలాన చేసి దంగళాలు. కంసుణ్ణి బకాసురుణ్ణి మొదలైనటువంటి వాళ్ళని నిరసించిన మొదలైన చేష్టాల చేత ప్రాదుర్భావై విహీనేషు మన పరిపోడు అజుక్కుమానిడ జాతీల్ తాన్ పిరందు ఆశ్రిత రక్షణార్థమాగా అప్రాకృత సంస్థానத்தோடே కూడా ప్రాకృత మనుష్య సజాతీయనాయ్ అవతరిత్తరుడిన ఆశ్చర్యంగళాలు. ఆశ్రితుల్ని రక్షించడం కోసమని అప్రాకృత దివ్య సంస్థానంతో ప్రాకృతమైనటువంటి మనుష్యులతోటి సజాతీయుడుగా వచ్చి పుట్టినటువంటి ఆశ్చర్యము. అసుర భుజ వనఛేద ముఖ్యై చరిత్రై నేనిలత్తోడు వాన్ వియప్పై ఇత్యాది మనుష్యర్గడుక్కుం దేవర్గడుక్కుం విస్మయమావహమాన బాణాసుర భుజవనఛేద ఛేదన వ్యాపారత్తాలు. ఈ భూలోకంలో ఉన్నటువంటి మనుష్యులు, ఆ పైలోకాల్లో ఉన్నటువంటి దేవతలు కూడా ఆశ్చర్యపడేటట్టుగా బాణాసుడి యొక్క భుజ వనాన్ని ఛేదించిన ప్రకారం. ముఖ్య శబ్దత్తాలే మేలి రెండు పాటిల్ కలక్కవేజ్ కడలేజ్ మలయులగేజుం மண்மிசை பெரும் பாரம் நீங்க இத்தியாதி ஆலே சொல்லப்படுகிற வைதிக புத்திர ஆனயன பாரத யுத்தகரணங்கள் సంగృహీతంగల్. మేలి రెండు పార్టీలు. ముఖ్య శబ్దం ఏం చెప్పారు ఇక్కడ? మనుష్యர்களுக்கும் అసుర భుజవనచ్ఛేద ముఖ్యై చరిత్రై అన్నారు కదా. ముఖ్యమైన చరిత్రలు అంటే వాళ్ళు చెప్పుకున్నటువంటి ఆఖరి చరిత్రలు రెండు. వైదిక పుత్రుల్ని తీసుకురావటము, భూభారం తొలగించేటట్టుగా భారత యుద్ధం చేయటం, వీటిని కూడా చెప్పుకోవాలంటూ ఏవం భూత చరిత్రంగళాలే ఒంటువరై పెరుమాళెల్లారుడయ మనస్సయ్యం ఆకర్షయా నిత్కిరాన్యన్ను. ఇలాంటి చేష్టితాలతోటి వంటువరై పెరుమాళ్, ఆ దక్షిణాధీశుడైనటువంటి స్వామి
అందరి యొక్క మనస్సుని ఆకర్షించేటువంటి వాడు అని కురవై ఆయిత్యరింగిర దశకత్తిలే పారిసూను అరుడిచ్చేదారు కురవై ఆయిత్యర్ అనేటువంటి ఈ దశకంలో నమ్మాళ్ళవారు అనుగ్రహించారు అంటూ ఈ తిరువాయిమదిలో నమ్మాళ్ళవారు అప్రాకృతుడైనటువంటి తాను ప్రాకృత యోనిలో గోకులమందు అవతరించి గోపికలకు ఇష్ట వినియోగార్హమై ఉండటం, రాతక్రీడ వేణుగానం, మల్ల యుద్ధము, బకాసురాది సంహారము, బాణాసురుడి యొక్క 1000 భుజాలను ఛేదించడము, ఇలాంటి కార్యాలన్నీ చేసినటువంటి వాడు. అలాంటి దివ్య చరిత్రాల చేత సర్వేశ్వరుడు అందరినీ కూడా తన వశాన్ని చేసుకుంటున్నాడని చెప్పారు ఆళ్వారు ఇందులో. వేదాంతాచార్య దివ్య తిరువడిగడే శరణం. ఇంకా మిగిలింది తిరువాయిమదిని వస్తుంది ఆదిపాసనం, వేగంగా చెప్పుకుందాంలేండి. குறவை முதலாம் கண்ணன் கோலச் சீர்கள் இரவு பகல் எண்ணாமல் என்றும் பரவு மனம் பெற்றேன் என்னே கழித்து பேசும் பராங்குசந்தன் சொத்தேனின் நெஞ்சேதுவள் சொத்தேதினின் நெஞ்சேதுவள். కన్నన్ శ్రీకృష్ణుని యొక్క కురవై మొదలాం రాత క్రీడా మొదలైనటువంటి కోలం శైలుగల్ అందమైనటువంటి దివ్య చేష్టితాల్ని ఇరవు పగలు ఎన్నామలు రాత్రి పగలనే విచారించకుండా ఎన్నుం సర్వకాలాల్లోనూ పరవం స్తోత్రం చేయదగినటువంటి మనం పెట్టేను మనస్సును లభించాను ఎందు అని కలిత్తు పేసు సంతోషంతో చెప్పినటువంటి పరాంకుశం తన నమ్మాళ్ళవాళ్ళ యొక్క సొల్ శ్రీసూక్తి అనడి తేని ఎందు నెంజే ఓ మనస్సా తువల్ ఆసక్తమై ఉండమ్మా అంటున్నారు. తాత్పర్యం ఏమిటి? ఓ మనసా, కృష్ణావతారం యొక్క రాత క్రీడా మొదలైనటువంటి అద్భుత దివ్య చేష్టితాలని అనుసంధించడానికి తగిన భాగ్యాన్ని కలవారం అయ్యాం కదా మనం అని అత్యంత ఆనందంతో నమ్మాళ్ళవారు ప్రసాదించినటువంటి పరమ భోగ్యమైన ఈ తిరువాయిమదిని ఆదరంతో అనుసంధించమ్మా అని మనస్సుతో చెప్తున్నారట. ఎవరు? మనవాళ్ళ మామూలు. సరే, అవతారిక ఎలా ఏర్పడింది ఈ పాసురం అనేది? ఇది కృష్ణనుடைய నిఖిల చేష్టి తంగళయ్యం అనుభవిస్తరుడిచ్చేదపడియే అనువదిస్తరుడిచ్చేగిరారు. కృష్ణ పరమాత్మ యొక్క అన్ని చేష్టతాల్ని అనుభవించి అనుగ్రహించిన ప్రకారాన్ని అనుసరించి చెప్తున్నారు ఈ పాసురం. అది ఎంగనే ఎన్నిల్ మాసర సోది మానే నోక్కు పెరందవా ఎన్గిర తిరువాయిమొழிகளிலே தேவியர் வானத்திருக்கும் நாராயணன் நாமங்களே சொல் அருள் நல்வினையால் சொல்ல கொடுங்கொள் உருக்கி உண்டிடுகின்ற நின்னனை நின் தன்னை நாடும் வண்ணம் சொல்லாய் என்னு தூரஸ்தன் என்னும் நானேரு வர திருநாமம் சொல்ல வச்சே என்னும் தரித்து நின்னு குணானுபவம் பண்ணவல்லே நாம்படி பண்ண வேணும் என்னும் தாம் ஆசைப்பட்ட வகைகளெல்லாம் சித்திக்கும்படி தான் கிருஷ்ணனாய் ஒன்று அவதரித்து செய்தருளினா நிகில திவ்ய சேஷ்டிதங்களையும் ததிஹேதுவான திவ்ய குணங்களையும் அனுபவ விஷயமாம்படி காட்டி கொடுக்க அவத்தை கட்டு அடங்கா தரித்த நின்று மண்ணி அனுபவித்து பிரீதராய் செல்லுகிறா குறவை ஆயிற்றேரில் அர்த்தத்தை కురవై మొదలాం ఇత్యాది ఆలే అరుడిచ్చేగిరార్ ఎంగై మొత్తం సారం చెప్పేశారు అవతారికలోని. మాసర సోదిలోను మానే నోక్కులోను పెరందవారు అనేటువంటి తిరువాయిమదిలో ఏం కోరుకున్నారు? మాసర సోదిలో సోనియర్ వానత్తిరుక్కు పరమపదంలో ఉండేటువంటి స్వామిని అని, నారాయణన్నా మంగళే అని మానేయన్ నోక్కులో నారాయణ యొక్క నామాల్ని తొల్ అరుள் నల్ వినయాలు సొల్లకూడుంగోలు అది నీ యొక్క అనుగ్రహం లభిస్తే మేము చక్కగా అనుసంధానం చేసేటువంటి స్థితి మాకు లభించినట్లయితే అన్నారు. ఉరుక్కి ఉండుగిన్న నిన్ననై నాడుం వన్నం సొల్లాయని ఉరుక్కి ఉడుగిన్న నిన్ననై అది ఎలా చెప్పాలి? నాడుం వన్నం సొల్లాయని దూరంగా ఉన్నాడని నీరు వర తిరునామం సొల్ల వచ్చే దూరంగా ఉన్నప్పటికీ నీ తిరునామాలు చెప్పగలిగిన వాడిని అయినట్లయితే ధరిత్తు నిన్ను గుణానుభవం పన్నవల్లే నాంబడి పన్నవేణం ఎన్నుం దూరంగా ఉన్నాను, నీ తిరునామాలని చెప్పి ధరించి ఉండేటువంటి స్థితి కలిగిన వాడిగా నన్ను చెయ్యవయ్యా అని తాము ఆశపడిన ప్రకారాలని పరమపదంలో ఉన్నటువంటి స్థితి చూపమని అడిగారు. తిరునామాలు చెప్పి ఆనందించాలి,
ధరించి ఉండి తిరునామాలు చెప్పాలని ఆశపడ్డారు. అవన్నీ సిద్ధించేటట్లుగా ఆయన కృష్ణుడిగా వచ్చి అవతరించి చేసినటువంటి చేష్టితాలన్నిటినీ కూడా, ఆ సకల దివ్య చేష్టితాలన్నిటినీ కూడా, వాటికి కారణమైనటువంటి దివ్య గుణాలని అనుభవించేటట్లుగా వాళ్ళకన్నిటినీ దర్శింపచేశాడు. అంటే ఆయన తిరునామాలని చెప్పి ఆనందంతో అనుభవించాలి, ధరించన్నారు కదా. అందుకని ఆ చేష్టితాలన్నిటినీ కూడా వాళ్ళకి అనుభవింపచేస్తే, పెరుమాళ్ళు దర్శింపచేస్తే, అవత్తై కట్టడంగా ధరిస్తూ నిన్ను మన్ని అనుభవిస్తూ వాటన్నిటినీ పరిపూర్ణంగా అనుభవించి ఆనందంతో అనుభవించి ప్రేతరాయి చెల్లుకిర ఆనందంతో நடிச்சேటువంటి ఈ திருவாய்மொழிని குறவை வாய்ச்சியில் அர்த்தத்தை குறவை முதலாம் ఇత్యాదియాలే అరుడి చేయగరారు. ఆ కురవై ఆయిచ్చీరోడు అనేటువంటి ఈ తిరువామిడిలో పరమాత్మ దర్శింపచేసినటువంటి ఆయన చేష్టితాలన్నిటినీ దర్శించి తృప్తితోటి మనకి ఆనందంతో చెప్పారు. వాటినే ఇప్పుడు ఈ తిరువామిడి నూత్తందాదిలో మణవాళ మామూలు సాయిస్తున్నారు. కురవై முதலாம் கண்ணன் கோலச் செயல்கள் அதாவது குறவை ஆயிச்சேரோடு கோத்ததும் கேயம் தேங்குடலூத்தும் நிகரில் மல்லரை சத்ததும் நோவ ஆட்சி உரலோடு ஆர்க்க விரங்கித்தும் வேண்டித்தே வரையிறக்க வந்து பிறந்ததும் இகழ்குள் புள்ளை பிளந்ததும் மனப்பறிப்போடு அழுக்கும் மானிட ஜாதியில் தான் பிறந்து தனக்கு வேண்டுரு கொண்டதும் நீநிலத்தொடுவான் வியப்பனிறை பெரும்போர்கள் செய்து வானனை ஆயிரந்தோள் துணித்ததும் தலத்தவேழ் கடலேழ் மலையுலகேழும் கதியக்கடா உலகத்தேர் கொடு சென்னமாயமும் மண்மிசை பெரும் பாரம் நீங்க ஓர் பாரதமா பெரும் போர் பண்ணி மாயங்கள் செய்தது முதலாக எல்லாவத்தையும் நினைக்கிறது. ఏం చేశాడు కురవై ఆయిచేలోడు అంటే అన్ని పాసురాల్లో చెప్పినటువంటి విషయాలన్నిటినీ ఒకసారి గుర్తు చేశారు. అంతే. ఏమిటంటే ఆయన వేణుగానాన్ని చేసింది, గోపికలతోటి రాసక్రీడ ఆడింది, యశోదా పిరాటి చేత కట్టబడింది, దేవతలు ప్రార్థిస్తే వచ్చి అవతరించింది, వచ్చి బకాసుర సంహారం చేసింది, ఆ మానిడ జాతిలో అప్రాకృత దివ్యమంగళ విగ్రహంతో ఈ మానవ జాతిలో సజాతీయుడుగా వచ్చి అవతరించింది. ఇలాంటి చేసితాలన్నీ కూడా చెప్పారు. కురవై முதலாம் கண்ட கோலம் செயல்கள் என்னும் குறவை முதலாக காட்டினது திருக்குறவையில் 6 வார்த்தை அனுபவித்துதறி கைக்காக வேண்டி தேவர் இறக்க வந்து பிறந்த உத்தாந்தத்தை முந்தர முன்னம் காட்டாதொழிந்தது. பிறந்த ஆத்திலே ஆஜங்கால் 6 மாசம் மோகித்தா போலே மోహిప్పది ఎన్ను. అండ్ తిరుక్కురవైల్ కురవై ఆయిచ్చర్ అనేటువంటి ఈ తిరువాయిమడిలో ఆయన పుట్టినటువంటి వృత్తాంతాన్ని పుట్టిన దగ్గర నుంచి కదా అనుభవించాలి. ఆరంభంలోనే ఈ వేణుగానము, గోపికలతో రాసక్రీడ జరపడం ఇదెందుకు అనుభవించారు అంటే పిరంద ఆత్తిరే ఆజంగాల్ పట్టు 6 మాసం మోహిస్తా పోలే మోహిప్పరెండు. ఇది ముందు పిరంద వారంలో ఆయన పుట్టినటువంటి సన్నివేశాన్ని భావించి 6 మాసాలు మోహపడిపోలేదు, మళ్ళీ అలా అయిపోతారని అందుకని అది చూపించకుండా రాసక్రీడ దగ్గర నుంచి చూపించారనమాట ఆయన. கண்ணன் கோலம் செய்துகள் ஸ்ரீ வால்மீகி காவியம் ராமாயணம் கிருஷ்ணம் என்னு ரகுவர சரித்தையே முழுதும் அனுபவித்தா போலே எவரும் கிருஷ்ணனுடைய நிக்கிற திவ்ய சேஷிதங்களை அனுபவித்தபடி కావ్యం రామాయణం కృష్ణమని రామచరిత్రని రామగుణాలనే వాల్మీకి మహర్షి అనుభవించినట్టుగా ఈయన కూడా ఈ తిరువాయిమడిలో కృష్ణుడి యొక్క నిఖిలమైనటువంటి దివ్య చేషితాలనే అనుభవించారు. దేవకోల పిరాంతం செய்கையிரே இரவு பகல் ఎన్నామల్ రాత్రి పగలు ఎన్నామల్ కాలనీతి ఎన్నికే రాత్రి పగలనే తారతమ్యం లేకుండా ఎన్றும் పరవం మనం పెట్టేన్ ఎన్నే కలిసి పేసం. అదిగో రాత్రి పగల తారతమ్యం లేకుండా ఆయన విషయంలో ప్రీతిని కలిగేటువంటి మనస్సుని పొంది ఉన్నానని గర్వించి చెప్పేటువంటి సర్వకాలத்திலும் స్తుతిக்கும்படியான మనస్సை பெற்றேன் ఎన్ను హర్ష పారవశ్యத்தாலே గర్విத்து பேசும். அதாவது மாய வினைகளையே அலர்த்தி இரவுனன் பகலும் தவிர்கிலம் என்னு குறை எனக்கே என்னும் நேயத்தோடு கழிந்த போது எனக்கு எவ்வுலகம் நிகரே என்னும் நுகரவைகள் வைகப்பெற்றேன் எனக்கு எண்ணினி நோவதுவே என்னும் மேவக்காலங்கள் கூடினேன் எனக்கு எண்ணினி வேண்டுவதே என்னும் ஈண்டு நான் அலத்தப்பெற்றேன் எனக்கென்ன விகழதே என்னும் பகலிரா பரவப்பெற்றேன் எனக்கென்னு மனப்பறிப்பே என்னும்
நினைக்கும் நெஞ்சுடையேன் எனக்கினியார் நிகர் நீ நிலத்தே என்னும் என்னப்பன் தன்மாயங்களே காணும் நெஞ்சுடையே நெஞ்சுடையேன் எனக்கு இனி என்ன கலக்கம் உண்டே என்னும் மால் வண்ணனை மலக்குணா உடையே குமார் உளதோ இம்மண்மிசையே என்னும் நன்னினான் வணங்கப் பெற்றேன் எனக்கு ஆர் பிறர் నాయகరే ఎన్నుం పేసినవై ఎంగై. అన్ని పాత్రాల్లో నాతో సమానులు ఎవరు, ఈ లోకంలో సాటి ఎవరు, నాలాంటి నాలుకను కలిగిన వాళ్ళు ఎవరు అన్ని పాడారు కదా. అది ఎలా చెప్పారు, సర్వకాలాల్లో కూడా స్తోత్రం చేయటానికి తగినటువంటి మనస్సును పొందాను అని అరస పారవత్యంతో గర్వించి చెప్పారు ఆళ్వార్లు. ఏది ఈ మాటలన్నీ కూడా కలిత్తుప్పేసుం పరాంకుశంతన్ வழக்கையாழ் இறக்கை செங்கம் இவை ఉడైమాల్ వన్ననై మలక్కునా ఉడయేన్ ఎంగయ్యాలే. అదిగో కుడి హస్తంలో చక్రాయుధాన్ని, ఎడమ హస్తంలో శంఖత్తాళ్వార్లని కలిగినటువంటి ఆ వ్యామోహశీలుణ్ణి మలక్కునా ఉడయేన్ ఎంగయ్యాలి అంటే మలక్ అంటే స్తోత్రం చేసేటువంటి నా ఉడయేన్ నాలుకలు కలిగిన వాడిని అనటం చేత సర్వస్మాత్ పరனை వశీకరిக்கும் అంకుశమాయ్ ఉళ్ళవర్ ఎన్గిరత్తై పత్తత్ చొల్లుగిరదు. సర్వస్మాత్పరుడైనటువంటి స్వామిని కూడా వశీకరించుకునేటువంటి అంకుశం లాంటి వారు వీరు అని చెప్పబడింది అని. కవీసం చక్రహస్తేవ చక్రం ఎన్నదిరే. కవీసం చక్రహస్తేవ చక్రం, కవి ఈసుడిన ఆయన చక్రహస్తేవ చక్రం అన్నదిరే. తిరునావుడయ పిరాన్ దాసర కుమార రాఘయ్యాలే. అడి అరిందు పరాంకుశం ఎంగిరార్. తిరునావుడయ పిరాన్ దాసర కుమారుడు కావటం చేత అడి అరిందు మూలం తెలుసుకొని పరాంకుశం ఎంగిరారు. పరాంకుశం తన్ సొత్తేవిల్ నింజేదువల్. వాల్మీకేర్ వదనార విందగడితం రామాయణ ఆఖ్యం మధు ఎన్నుం. సుఖముఖాత్ అమృతద్రవం సంయతం పిబత భాగవతం రసం ఎన్నుం సొల్లుమా పోలే. అముదం ఎన్ను ముజి ఆళయ్యాగయ్యాலும் தேனே இன்னமுதே என்னு பேசப்படும் அவன் விஷயமாகையாலும் தேன் போலே இனிதாயிரே ఇత్తిరువాయమొழிతాన్ ఇరుప్పదు. ఎలా వాల్మీకి యొక్క వదనార విందం నుండి ప్రవహించినటువంటి రామాయణం అనేటువంటి మధువు అని, సుఖమహర్షి యొక్క ముఖాత్తు నుండి అమృత ద్రవతో కూడినటువంటి భాగవతాన్ని తాగాను అని, పిబత తాగు అని చెప్పినట్లుగా ఆ అముదం ముడియాలగయ్యాలు అమృతం లాంటి పలుకులు కావటం చేత తేనె ఇన్నముదే, తేనె అని మధురమైనటువంటి అమృతమని చెప్పబడేటువంటి అవన విషయం ఆగయ్యాలు. ఆళ్వాళ్ళు ఎవరి విషయం చెప్పారు? తేనె అంటారు, ఇన్నముదే అంటారు. అలాంటి సర్వేశ్వర విషయం కదా. తేన్ పోలే ఇనిదాయిరే ఇత్తిరువాయముడితాన్ ఇరప్పదు. ఆయన విషయం కావటం చేత ఈ తిరువాయముడి కూడా చాలా భోగ్యమైనటువంటిది. మనస్సే అల్పసారమాన అవత్తిలే పుప్పు అలమావాదే. సారగ్రాహ్యాయ్ సారతమమాన ఇదిలే సక్తమా ఇప్పోరు. అది అల్పసారమైనటువంటి వాటిల్లో ప్రవేశించి అల్లల్లాడకు, నువ్వు సారమైనటువంటి విషయాలను గ్రహించు, సారతమమైనటువంటి వీటిలో సక్తం కలిగి ఉండు అంటున్నారు మనవాడ మామూలు తన యొక్క మనస్సు గారి గురించి. ఎన్నెంజెన్నుం పొన్వండు, నా మనస్సు అనేటువంటి తుమ్మెద అంటారు కదా ఎవరు, తిరువరంగత్త ముదనార్లు రామానుజనుత్తందాదులో ఆ రీతిగా నా మనసు అనే తుమ్మెద నువ్వు కూడా ఆస్వాదించ ఆ మధువుని. ఏమిటి? పరమాత్మ తిరువడిగళ్లలో ఉన్నటువంటి మధువుని అని చెప్పినట్టు. కురవై ముదలాం కண்ணన్ కోల చైలగల్ இரவு பகல் எண்ணாமல் என்னும் பரவு மனம் பெற்றேன் என்னே கழித்து பேசும் பராங்குசந்தன் சொத்தேனி நெஞ்சேத்துவள். மணவாளமா பெரியதி எருதிவ திருவடிகளே சரணம். ஆழ்வார் எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம். ஆச்சாரிய திவ்ய திருவடிகளே சரணம்.